So we have lot of information these days, internet era. We have lot of information. అయితే కరెంట్ అఫైర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ లిమిట్లో చదవాలని క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ సిలబస్ ఉంది కదా, సిలబస్ని ఐఎమ్ షూర్ మీ ఎక్కడున్న అందరూ సిలబస్ చదివి ఉండరు అనుకుంటున్నాను. చదివారా అందరూ? చదవాలా? సో సిలబస్ అనేటువంటిది మనకేంటి, మనం ఒక చోట దారి తప్పిపోయాం, ఏం చేయాలి, మనకు ఏదో ఒక డైరెక్షన్ కావాలి కదా. సో ఇట్ ఇస్ ఏ కంపాస్. మనకి సిలబస్ని బై హార్ట్ చేయాలా. యూ టేక్ 2 days 3 days 4 days ఎన్ని రోజులైనా తీసుకోండి, సిలబస్ మాత్రం బై హార్ట్ చేయాల్సిందే. బై హార్ట్ చేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో మనకు తెలుస్తాయి. తెలిసిన తర్వాత మనం న్యూస్ పేపర్ చదివినా, మ్యాగజైన్స్ చదివినా మనకి లిమిట్ అనేటువంటి తెలుస్తుంది. 1. 2, సిలబస్ చదివిన తర్వాత న్యూస్ పేపర్ చదువుతాం. ఒక టాపిక్ మీదే ఒక 30 ఎడిటోరియల్స్ వస్తాయి. 30 ఎడిటోరియల్ చదవాలా? రోజుకు 4 వస్తాయి. ఇండియా ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ ఇష్యూ మీద రోజుకి ఒక 4-5 వచ్చి ఒక నెల రోజులు, 15 రోజులు, 20 రోజులు మొత్తం అదే కంటిన్యూ వస్తూ ఉంటాం. అవునా? ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ అయిందనుకో మళ్ళీ దాని మీద రోజు ఒక 4-5 ఆర్టికల్స్. ఎన్నని గుర్తుపెట్టుకుందా? దేర్ మస్ట్ బి ఏ లిమిట్ కదా. అయితే దానికి మనకు ఆ లిమిట్ తెలియాలి అని అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు నో సిలబస్ నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, న్యూస్ పేపర్ ఉందనుకోండి. సో న్యూస్ పేపర్లో ఒక టాపిక్ రిపోర్ట్ అయింది, ఏదన్నా ఒక ఇష్యూ రిపోర్ట్ అయింది. ఆ ఇష్యూ ఫస్ట్ మనకి సిలబస్. ద హిందూ సో ఏదన్నా ఒక రిపోర్టు FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద, అర్థమైందా, లేకుంటే ఒక వారు సంబంధించి ఏమో వచ్చింది. ఓకే, అది వచ్చినప్పుడు మనం దాన్ని ఎంతవరకు తెలుసుకోవాలి అనేటువంటిది మనకు తెలియాలంటే ఫస్ట్ అది మనకు ఎంతవరకు అవసరమో తెలుసుకోవాలి. అంతేనా? సో మనకు ఎంతవరకు అవసరం అనంటే మన సిలబస్లో ఎంతవరకు ఏమేమి రిలేటెడ్ ఉంటే అంతవరకు అవసరం. పర్సే ఇప్పుడు ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ వార్ ఉంది. ఆ పైన ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ వార్ ఉన్నప్పుడు, లేకుంటే ఉక్రెయిన్ రష్యా వార్ ఉంది, ఈ 2 వారాలు తీసుకున్న తర్వాత వీటిని ఎలా మనకి ఎంతవరకు అవసరం అనంటే GS 1లో అర్థమైందా, ఓల్డ్ హిస్టరీ ఉంటుంది. ఓల్డ్ హిస్టరీలో World War I, II, కాలనైజేషన్ అండ్ డీకాలనైజేషన్ అనే టాపిక్స్ ఉన్నాయా లేదా? ఆ టాపిక్స్కి అసలు కాలనైజేషన్ డీకాలనైజేషన్ ప్రాసెస్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ, ప్యాలెస్తీన్ ఇజ్రాయిల్ అనేటువంటివి. తర్వాత కోల్డ్ వార్ జరిగింది కదా. సో కోల్డ్ వార్ రష్యా USSR, ఎర్లియర్ USSR అండ్ యుఎస్కి, ఆ కోల్డ్ వార్ టైంలో USSRలో ఒక పార్ట్గా ఉండింది ఉక్రెయిన్. సో అక్కడి నుంచి ప్రాబ్లం అరైజ్ అయింది కాబట్టి ఆ టాపిక్ కూడా ఇంపార్టెంట్. తర్వాత జియోగ్రఫీ, రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి వార్ జరిగితే US వెళ్ళి క్రిటికల్ మినరల్ అగ్రిమెంట్ ఒకటి సైన్ చేసి వచ్చింది. అంటే ఉక్రెయిన్లో ఉన్న క్రిటికల్ మినరల్స్ అన్నీ మావే అని. ఎందుకు చేసింది? దిస్ ఇస్ జియో పాలిటిక్స్. సో ఆ రిసోర్సెస్ ఆర్ ఇంపార్టెంట్. అలా GS 1లో రిసోర్సెస్ ఉన్నాయా? రిసోర్స్ అండ్ దేర్ లొకేషన్స్ అండ్ మ్యాపింగ్, ఇండస్ట్రీస్, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సిలబస్లో ఉంది. మీరు చదవలేదు కాబట్టి మీకు అర్థం కాదు. అలా రిసోర్సెస్ సంబంధించి. తర్వాత వార్ జరిగినప్పుడు బాగా సివియర్గా ఇంపాక్ట్ అయ్యేటువంటి వల్నరబుల్ సెక్షన్స్ ఎవరు? ఉమెన్, చిల్డ్రన్, సోషల్ ఇష్యూస్లో ఉంటాయి. అర్థమైందా? ఇలా పేపర్ 1లో ఉన్నాయి. తర్వాత పేపర్ 2కి వస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్, గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ మీద ఏమి ఇంపాక్ట్ అవుతుంది, యుఎన్ఓలో డైనమిక్స్ ఏంటి, అర్థమైందా? రష్యా మీద శాంక్షన్స్, WTO, IMF వీళ్ళ శాంక్షన్స్, యూరోపియన్ యూనియన్ శాంక్షన్స్, నాటో శాంక్షన్స్, ఇవన్నీ మనకి IRలో కవర్ అవుతాయి. అవునా? డెసిషన్స్, పాలసీస్, దీస్ ఆల్ థింగ్స్ ఆఫ్ వేరియస్ కంట్రీస్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా. ఇప్పుడు ఈ ఇండియా మీద ఏమి ఇంపాక్ట్ ఉంది? రష్యా ఉక్రెయిన్ వార్ ఇంపాక్ట్ ఏంటి? ప్యాలెస్తీన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ యొక్క ఇంపాక్ట్ ఏంటి? అవునా కదా?
అది చదువుకోవాలి. తర్వాత కంపారిజన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ దట్ ఆఫ్ అదర్ కంట్రీస్ అని ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పాలిటీ తొందరగా డెసిషన్ తీసుకోగలుగుతున్నారు. ఇప్పుడు అసలు ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఉందా లేదో తెలియదు. ఇప్పుడు నిమిషప్రియ ఇష్యూ ఉంది. నిమిషప్రియ ఇప్పుడు యమన్ గవర్నమెంట్తో మనం ఎందుకు డీల్స్ చేయలేకపోతున్నాం, డిప్లొమసీ చేయలేకపోతున్నాం? బికాజ్ అక్కడ స్టేటే లేదు, అసలు నాన్ స్టేట్ యాక్టర్స్ చేతిలో గవర్నమెంట్ ఉంది. అర్థమైందా? సో అలా పేపర్ 2లో అయ్యారు. సేమ్ ఇష్యూస్ మళ్ళీ పేపర్ 3కి తీసుకురండి. పేపర్ 3లో ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ ఉందా? ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ ఇష్యూ జరిగితే వాళ్ళు S4 ఇది ఐరన్ డోమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేశారు. డ్రోన్స్ అటాక్ చేశారు, లోన్ వుల్ఫ్ అటాక్ చేశారు, బార్డర్లో పెట్రోలింగ్ అనేటువంటి డిజిటలైజేషన్ చేశారు, బార్డర్ ఫెన్సింగ్ అనేటువంటి తీసుకున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. ఆ న్యూస్ మనం చదువుతుంటే మనం కూడా బార్డర్లో ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తాం. వాళ్ళు ఐరన్ డోమ్ యూజ్ చేస్తే మనం S-400 యూజ్ చేసాం. అవునా? ఇలా గ్లోబల్ డైనమిక్స్ ఏంటి పేపర్ 3లో. అండ్ ఇజ్రాయెల్లో అంత వార్ జరుగుతుంది, ఇంత ఇది అవుతున్నా బఫర్ స్టాక్స్ వాళ్ళు ముందే పెట్టేసుకున్నారు. అవునా? బఫర్ స్టాక్స్ పెట్టుకున్నారు. ఈ బఫర్ స్టాక్స్ GS3లో ఉంది, PDS సిస్టమ్ అండ్ బఫర్ స్టాక్స్. ఇలా వీటన్నిటిని మనం బ్రెయిన్ స్టార్మింగ్ చేసి, ఇప్పుడు అబ్వియస్లీ వార్ జరుగుతుంది, ఇప్పుడు నిమిషప్రియ ఇష్యూ ఉంది, లేకుంటే ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ వార్ జరుగుతుంది, సిరియాలో కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, అండ్ రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది. ఇండియా ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి సపోర్ట్ చేయకూడదు? ఎథికల్ క్వశ్చన్. అవునా కాదా? ఎథిక్స్. అలా మీరు ఒక ఇష్యూని తీసుకుంటే మీరు మల్టీ డైమెన్షనల్గా కనెక్ట్ చేయగలగాలి. అది ఎప్పుడు తెలుస్తుంది మీకు? సిలబస్ బాగా మీ మైండ్లోకి నిద్రలేపి అడిగినా GS పేపర్ 1, 2, 3, 4 సిలబస్ డీటెయిల్గా చెప్పాలి. ఈ సబ్జెక్ట్స్ ఉంటాయని కాదు, ఎవ్రీ చాప్టర్ ఎవ్రీ టాపిక్ చెప్పాలి. అలా మీకు మైండ్లో మ్యాపింగ్ అయిపోగానే న్యూస్ పేపర్ దగ్గర పెట్టుకోగానే మీకు ఏం చదవాలి ఏం చదవకూడదు తెలుస్తుంది. అవునా? అలా తెలిసిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే, మనం న్యూస్ పేపర్ తీసుకున్నాక ఒక A4 షీట్ తీసుకొని ఆ A4 షీట్లో డేటు 27/25 వేసి మనం ఒక FTA గురించి చదివాము, FTA, ఇంకోటి వార్ గురించి చదివాము, వారు, ఇంకోటి ఒక ఎర్త్క్వేక్ గురించి చదివాము, ఎర్త్క్వేక్ అట్ ఇండోనేషియా. ఇలా జస్ట్ దానిలో వచ్చిన జిస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రాసుకోవాలి. మనం చదవాలి, న్యూస్ పేపర్లో చదివిన తర్వాత రాయాలి. ఇట్లా తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు మీకు ఒక న్యూస్ వచ్చింది, మీకు ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ ఇష్యూ అనేటువంటి 25లో రిపోర్ట్ అయింది. మీకేం తెలుస్తుంది? ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ పెట్టుకొని తన్నుకుంటున్నాయి, అంతవరకు తెలుస్తుంది. అవునా? అది నెక్స్ట్ ఏదైనా ఒక మంత్లీ కరెంట్ అఫైర్స్ తీసుకోండి, మ్యాగజైన్ ఉంటుంది కదా, తీసుకొని దాంట్లో ఆల్రెడీ మీరు షార్ట్ నోట్స్ వేసుకున్నారు కదా వార్ గురించి. ఇక్కడ వార్ జరుగుతుంది ఇజ్రాయెల్ పాలస్తీన్కి. సో వాడేం చేస్తుంటాడు, మ్యాగజైన్ ప్రిపేర్ చేసేవాళ్ళు అసలు ఆ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఈ టైం ఫ్రేమ్లో మీ న్యూస్ ఫాలో అవ్వలేదు కదా ఇన్ని సంవత్సరాలు, వాడు దాన్ని డీటెయిల్గా ఒక జిస్ట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అలా న్యూస్ పేపర్ చదువుకుంటూ సినాప్టికల్గా ఒకరోజు న్యూస్ పేపర్ మొత్తాన్ని ఒక A4 షీట్లో రాసుకొని సినాప్టికల్గా ఒక మంత్లీ మ్యాగజైన్ తరోగా చదువుకుంటే సరిపోతుంది. అర్థమైందా సార్? మరి కొన్ని క్వశ్చన్స్ అసలు ఈ సోర్సెస్ నుంచి కాదు, ఎక్కడెక్కడి నుంచో అడుగుతున్నాడు. మీరు అడగబోయే నెక్స్ట్ క్వశ్చన్, అంతే కదా? వెళ్తాను. సివిల్స్లో సింగిల్ డిజిట్ 1 to 9 వచ్చిన వాళ్ళు టాపర్ స్కోర్ ఎంత ఉంటుందంటే 50 to 55% ఉంటుంది. మెయిన్స్లో ప్రిలిమ్స్లో కూడా ఎప్పుడు కట్ ఆఫ్ అనేటువంటిది 100, 110 దాటి ఎప్పుడు వెళ్ళదు, ఎలాంటి పేపర్ వచ్చినా. అర్థమైందా? జస్ట్ 50%, జస్ట్ 50కి అబోవ్ 55%. అవునా? సో బేసిక్గా ఏమవుతుందంటే
యూ టేక్ 2 books. ఏ బుక్లో కూడా 100% ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కవర్ కాదు, అది అసాధ్యం. సో దీంట్లో 80% కవర్ అవుతుంది. బుక్ 2లో 80% కవర్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఈ 20% ఉంది కదా, ఈ 20% మిస్ అయింది కదా. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బుక్లో ఉన్న 60%, ఈ బుక్లో ఉన్న 60%, ఈ బుక్లో లేని ఒక 20% మొత్తం కలిపి ఇప్పుడు ఈ 20% ఇస్తాడు. ఈ బుక్లో ఉన్నది ఈ బుక్లో ఉండదు, ఈ బుక్లో ఉన్నది ఈ బుక్లో ఉండదు. అర్థమైందా? సో ఒకవేళ మీరు ఈ 2 బుక్లు కనుక ఒక వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తే ఒక 60% 2 బుక్లో ఒకటే ఉంటుంది. అవునా? ఇక్కడ వీళ్ళ దగ్గర ఇంకొక 20% వేరు ఉంటుంది, ఇక్కడ ఒక 20% వేరు ఉంటుంది, బయట ఒక 20% ఉంటుంది. మొత్తం కలిపితే ఎన్ని యూనిట్స్? 120 అయిపోయిందా? సో 60 + 80, ఈ 60 80. ఓకే. సో ఇట్లా ఒక బయట ఈ 2 బుక్కుల్లో కవర్ కానిది కొంత ఉంటుంది. ఈ దీనిలో ఇచ్చిన దానిలో ఉంటుంది, దానిలో వచ్చింది దీంట్లో ఉంటుంది. ఇది తీసేయండి. నీకు అర్థమైందా? మొత్తం కలిపితే 2 బుక్కులు చదివితే మనకి 100% అవుతుంది. కానీ మనం 2 బుక్కులు చదవాలా? అవసరం లేదు. ఎందుకు? మనకు కావాల్సింది ఎంత? రెండిట్లో కామన్గా ఎంత ఉంది? సో ఈ 60-20. అందుకే సింగిల్ బుక్ని మల్టిపుల్ టైమ్స్ చదవమంటారు. ఏ టాపర్ చెప్పినా, నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా లిమిటెడ్ సోర్స్ రిపీటెడ్ టైమ్స్ అని చెప్తారు. ఎందుకు? నువ్వు ఆ ఒక్క బుక్ని చదివితే 80% ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో. నువ్వు పోనీ ఒక 10% 15% మర్చిపో. అర్థమైందా? నీకు 60% 65% గుర్తుంటుంది కదా. నీకు కావాల్సింది ఎంత? టాప్ రావాలంటేనే 55%. అందుకే ఏ టాపర్ అయినా లిమిటెడ్ బుక్స్ అండ్ రిపీటెడ్ టైమ్స్ చదవమని చెప్తారు. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అండ్ ఎక్స్క్లూజన్ ఫర్ దట్. ఐఎమ్ ఆల్సో రికమెండింగ్ యూ ద సేమ్. అందుకే ఒక బుక్ని తరోగా చదవండి, ఒక బుక్ని రెఫరెన్స్ పెట్టుకోండి అంతే. కొంతమంది సో ఓవర్ స్మార్ట్ పీపుల్ ఉంటారు. సార్ చూడు ఎంత స్మార్ట్ చెప్పాడు, 2 బుక్లు దీంట్లో 80%, దాంట్లో 20% తక్కువ. సో దాన్ని నేనేం చేస్తాను, దాంట్లో 20 తీసి దీంట్లో కలుపుకుంటా, అప్పుడు 100 అయిపోతుంది అని అంటారు. ఓకే, 100 అవుతుంది. వాట్ ఇస్ ద పాయింట్ ఆఫ్ యూజ్? అల్టిమేట్లీ యూ హ్యావ్ టు హ్యావ్ ద మైండ్ సెట్. యూపీఎస్సీ మైండ్ సెట్ అంటారు దీన్ని. ఇది ఒక ఎగ్జాము, ఒక టాస్క్, దాన్ని ఫినిష్ చేసి వెళ్ళిపోవాలి అంతే. అర్థమైందా? నువ్వు అన్ని సబ్జెక్టులో నీకు ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండి, క్లారిటీ ఉండి, నీకు బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే ఎగ్జామ్ పాస్ అయిపోతావు. దీన్ని ఒక టాస్క్ లాగా ఫీల్ అవ్వాలి, ఒక టాస్క్ లాగా ఫీల్ అవ్వాలి. అర్థమైందా? అరే చిన్నప్పుడు ఇంటికాడ చెప్పుంటారు, రే పోయి బజార్ వెళ్ళేసి 1 కిలో గోధుమ పిండి తీసుకురా, నువ్వు 5 రూపాయలు కొనుక్కో అని చెప్పుంటారు. ఇంట్లో అదేనా జరిగేది? అప్పుడు వాయువేగంతో డ్రర్ అని వెళ్ళిపోయి తీసుకొని వచ్చి ఇంట్లో ఇచ్చేసేసి 5 రూపీస్ కొనుక్కేస్తాం. చీర చూస్తే అది మైదా పిండి ఉంటుంది, గోధుమ పిండి వదిలి. అవునా? సో మళ్ళీ పో అంటే, ఇప్పుడు నేను వెళ్ళాలంటే సరే ఇంకొక 5 రూపాయలు ఇస్తా పో అంటే మళ్ళీ పోతారు. అలా ఒక టాస్క్ ఫినిష్ చేసే విధంగా మన సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ఉండాలి. కానీ మీరు దీని మీద ఎక్సలెన్స్ అదే మాస్టర్ అయిపోవాలి, ఎవరికి తెలియని బిట్లు నేను పెట్టాలి అనేది ఉండొద్దు. అర్థమైందా? అలా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఒక న్యూస్ పేపరు ప్లస్ ఒక మ్యాగజైను తర్వాత చదువుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే సిలబస్ తీసుకోవాలి. సిలబస్ తీసుకొని సిలబస్ని బట్టి కొట్టేయాలి. నిద్ర లేపి సిలబస్ చెప్పండి అని చెప్పాలి. ఆ సిలబస్ ఎప్పుడు మీ మైండ్ నుంచి వెళ్ళొద్దు, అంత స్ట్రాంగ్గా చేయాలి. తర్వాత టేబుల్స్, స్క్వేర్స్, రూట్స్, క్యూబ్స్, కొన్ని బేసిక్ మ్యాథమెటికల్ ఫార్ములాసు, ఫండా, ఇవన్నీ బాగా చదువుకోవాలి. దాన్ని ప్రతిరోజు చదువుకుంటూ ఉండాలి. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే యూపీఎస్సి పీవైక్యూస్ తీసుకోవాలి.
లాస్ట్ 10 years అంటే 2013 నుంచి ఇప్పటి వరకు పీవైక్యూస్ తీసుకొని ఆ పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అసలు ఏం అడుగుతున్నాడు జస్ట్ మీ ఓవరాల్ అండర్స్టాండింగ్, మీకేం తెలియదు అయినా కానీ మీరు క్వశ్చన్స్ చూడాలి. చూసిన తర్వాత వెళ్ళి మీరు ఎన్సీఈఆర్టీ బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ తీసుకోవాలి. అర్థమైందా? బుక్స్ తీసుకొని నోట్ మేకింగ్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి. మీరు డిసిప్లిన్ ఉండలేకపోతున్నారు, అసలు నోట్ మేకింగ్ ఎలా చేయాలో తెలియదు, అసలు ఆన్సర్ ఎలా రాయాలో తెలియదు, ఇవన్నీ తెలియని ప్రాబ్లం ఉంటే మీరు ఏదన్నా ఒక మెంటర్ పెట్టుకోవటమో, సీనియర్ని గైడెన్స్ తీసుకోవటమో, అర్థమైందా? లేకపోతే ఏదైనా కోచింగ్లో జాయిన్ అయితే వాళ్ళ హెల్ప్ తీసుకోవటమో, అర్థమైందా? లేకుంటే మీరే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండటం, ఏదో ఒక ఆస్పెక్ట్ని అట్లా చేసుకున్న తర్వాత నోట్ మేకింగ్ అనేటువంటిది స్టార్ట్ చేయాలి. నోట్ మేకింగ్ ఎలా చేయాలి, నేను దానికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో చేశాను, కానీ మీకు బ్రీఫ్లీ చెప్తా. ఒక A4 షీట్స్ తీసుకోండి, 80 GSM అంటే పేపర్ బాగా థిక్గా ఉంటుంది, అర్థమైందా? 80 GSM మామూలు మనకి బయట జెరాక్స్లో దొరికే 65, 70 GSM ఉంటుంది, 80 GSM తీసుకోండి. తీసుకొని ఒక 2 బండిల్స్ తీసుకొని ఒక 8 బుక్స్ తయారు చేయించుకోండి, ఇట్లాంటి స్పైరల్ నోట్స్లు చేసుకున్న తర్వాత ఆ స్పైర్లు ఒకటే జెరాక్స్ షాప్లో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ హోల్స్ అయితే అన్నీ యూనిఫామ్గా ఉంటాయి. అది చేసుకున్న తర్వాత ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో బుక్ పెట్టుకోండి. మనకి 13 సబ్జెక్ట్స్ ఉంటాయి, సో 13 బుక్స్ చేసి పెట్టుకోండి. సో అలా ఒక బుక్ పెట్టుకున్న తర్వాత దీన్ని 3 పార్ట్లు చేయండి పేపర్లు, ఓకేనా? ఒకవేళ మీకు హ్యాండ్ రైటింగ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది అనుకుంటే 2 పార్ట్లు చేయండి. ఇట్లా చేసి మీరు ఫస్ట్ ఎన్సీఆర్టీస్ మామూలు రీడింగ్ చేయండి. ఎలా? క్లాస్ 6 అయిపోయిన తర్వాత 7 అయిపోయిన తర్వాత అట్లా చేయొద్దు. క్లాస్ 6, 7, 8, 9, 10, 11, 12 హిస్టరీ మొత్తం ఒక స్ట్రెచ్ చేయండి. జాగ్రఫీ అంతా ఒక స్ట్రెచ్ చేయండి, క్లాస్ 6 నుంచి 12 వరకు. అలా ఒక రీడింగ్ చదవండి. చదివిన తర్వాత రెండో రీడింగ్ అప్పుడు స్టార్ట్ అండర్లైనింగ్. దాంట్లో కొన్ని వొకాబులరీ తెలియవు మీకు, అర్థమైందా? ఫాల్ట్ అంటే ఏంటి, స్పుర్ అంటే ఏంటి, అప్ ర్యాప్ అంటే ఏంటి, డౌన్ ర్యాప్ అంటే ఏంటి, ఇవి తెలియవు మీకు. టెక్నికల్ వర్డ్స్, లేకపోతే కొంతమందికి వొకాబులరీ కూడా తెలియకపోవచ్చు. ఆ వొకాబులరీ, ఆ మీనింగ్ క్లియర్గా తెలుసుకొని ఫస్ట్ అండర్స్టాండింగ్ కోసం బాగా చదువుకోండి. మళ్ళీ స్టార్టింగ్ మొత్తం అంతా అయినాక తర్వాత థర్డ్ రీడింగ్ అప్పుడు తీసుకోండి. ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్ చాలా ఫాస్ట్ అయిపోతుంది, అప్పుడు బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది. న్యూస్ తీసుకొని ఇప్పుడు పర్సే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని వచ్చింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ హెడ్డింగ్ పెట్టి దాంట్లో క్లాస్ 6లో అవర్ పాస్ట్ 2లో అవర్ పాస్ట్ 1లో ఉంటుంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దాంట్లో ఉన్న కీ పాయింట్స్ అన్నీ రాసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎత్తి రాయొద్దు, అర్థమైందా? మీ ఓన్ లాంగ్వేజ్లో రాసుకోండి, బ్రీఫ్ చేసి రాసుకోండి. దానివల్ల మీ ఆన్సర్ రైటింగ్ పెరుగుతుంది, క్రిస్ప్గా రాయడం పెరుగుతుంది. దీని తర్వాత ఇలా అయిపోయిందా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పేపర్ సగంలోకి అయిపోయింది. ఆ పేపర్ ఆ పక్క మళ్ళీ నెక్స్ట్ పేజ్, అంటే ఒక సైడ్ అయిపోయింది అనుకో, దాన్ని వెనక కూడా వదిలేసి నెక్స్ట్ పేజ్ కొత్తగా ఫ్రెష్ ఒక పేజ్ తీసుకోవాలి వేరే చాప్టర్కి. ఎందుకు? మళ్ళీ మనం స్టాండర్డ్ బుక్స్లో ఏదన్నా చదువుతాం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దానికి కంటిన్యూషన్ రాసుకోవాలి. ఇప్పుడు ఆ పేపర్ అయిపోయింది, ఆల్రెడీ మనం జెరాక్స్ షాప్ ఒకటే షాప్కి వెళ్ళాం కదా, పేపర్స్ ఆ స్పైర్లో ఓపెన్ చేసి, ఇప్పుడు ఈ స్పైర్లో ఉంది, దీన్ని ఓపెన్ చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇంకో పేజీ యాడ్ చేసుకోవచ్చు. అలా ఒక మంచి నోట్స్ బేసిక్ ఎన్సీఆర్టీ ప్లస్ స్టాండర్డ్ బుక్స్ పెట్టి చేసుకోండి, అర్థమైందా? సో ఇప్పుడు మీరు డోంట్ చేంజ్ ద ఎగ్జామ్ డేట్. ఎగ్జామ్ నెక్స్ట్ 24 మేలో ఉంది, 26 May 24 ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్కి పరిగెత్తాలి అటు చేయొద్దు. ఫస్ట్ సబ్జెక్ట్ని బాగా నేర్చుకోవడానికి మీద దృష్టి పెట్టండి. అసలు ఎగ్జామ్ని మైండ్లో పెట్టుకుని ఇట్స్ లైక్ బటర్ఫ్లై. ఎగ్జామ్ని చేంజ్ చేస్తూ మనం ఊరికే పేపర్, ఇప్పుడు 10 నెలలు ఉంది, 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి, హార్డ్లీ 23 days ఆర్ 24 days ఉంటుంది ఒక సబ్జెక్ట్కి. 23 రోజుల్లో మీకు సబ్జెక్ట్ అంతా వస్తుందా? ఒక సబ్జెక్టు ఇప్పుడు లక్ష్మీకాంత్ ఉంది, పాలిటీ మొత్తం వస్తుందా 23 daysలో? క్లాసులు వినడానికే రాదు, లేకపోతే ఓన్గా చదవడానికి కుదరదు. మీరు ఎప్పుడైతే దాన్ని చేంజ్ చేస్తూ వెళ్తారో అప్పుడు మీరు యూ ఓన్లీ రీడ్ ద
రీడ్ ద బుక్స్, నాట్ లెర్నింగ్ ద బుక్స్ అనమాట. చదువుతారంతే. లక్ష్మీకాంత్ తీసుకుంటారు, ఒక ఫస్ట్ చాప్టర్ అని ఫస్ట్ చాప్టర్ చదివేస్తారు. మీరు అంత మాత్రం చదివినంత మాత్రం నేర్చుకున్నట్టు కాదు. అర్థమైందా? సో ఆడ ఐబీసీ చదివారు, అట్లా మీరు ఎన్సీఆర్టీసీ బేసిస్ చదువుకుంటూ నోట్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అవి మీకేమవుతుందంటే ఫండమెంటల్స్ మీద చాలా స్ట్రాంగ్ హోల్డ్ వస్తుంది. ఎందుకు? మీరు చదివారు, మళ్ళీ దాన్ని మననం చేసుకుంటూ రాస్తున్నారు అంటే ఒక్కసారి రాయేస్తే చూసుకొని 100 సార్లు చదివినట్టు సమానం. అప్పుడు ఫండమెంటల్స్ చాలా ఈజీగా మీకు బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయి. ఇది కొంచెం హార్డ్ వర్కే, లిటిల్ హార్డ్ వర్క్, కానీ దాన్ని చేయటం. ఇప్పుడు ఇంకా వస్తారు ఇంకా స్మార్ట్ పీపుల్ వచ్చి, సార్ ఇక్కడ అరిహంత్ వాళ్ళది ఎన్సీఆర్టీ సమ్మరీ ఉంది, అది తీసుకొని వాడుకుంటా అని చెప్తారు. అది అరిహంత్ వాడు చదువుతూ రాస్తూ చేసిన సమ్మరీ, నీ దగ్గర డబ్బులు కొట్టేయడానికి. అర్థమైందా? నువ్వు చదువుతూ రాస్తే నీ బ్రెయిన్లోకి వెళ్తుంది. అర్థమైందా? కాబట్టి నువ్వు చదువుతూ రాసుకున్నదే నీకు ఇది. అలా ఎన్సీఆర్టీస్ అండ్ స్టాండర్డ్ బుక్స్ 2 చేయండి. అర్థమైందా? అయితే ఎన్సీఆర్టీస్ చేసేటప్పుడు ఓకే, నార్మల్గా చూసి చేస్తే ఓకే, ఏం కాదు. కానీ స్టాండర్డ్ బుక్స్ చేసేటప్పుడు మాత్రం మీరు ఫస్ట్ టైం చదివిన తర్వాత ఒక చాప్టర్ ఫస్ట్ టైం చదువుతారు, మళ్ళీ రెండోసారి దాన్ని చదవండి మామూలుగా మీనింగ్స్ అవి చేసుకుని. మూడోసారి చదివేటప్పుడు ఇక్కడ మాత్రం స్టాండర్డ్ బుక్స్ చేసేటప్పుడు చాప్టర్ వైజ్ చేయండి. ఇందాక నోట్స్ అనేటువంటిది ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్ అంతా అయిపోయిన తర్వాత మూడోసారి నోట్స్ చేయండి చెప్పా. ఇక్కడ ఒక చాప్టర్ చేయండి, ఎందుకంటే మీకు ఆడ బేసిక్స్ వచ్చేసినాయి. నేర్చుకోవడానికి చదవడానికి డిఫరెన్స్ ఉంది. సార్ కొంతమంది వస్తారు, నేను లక్ష్మీకాంత్ బాగా చదివాను సార్, కానీ నేను క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తుంటే చేయలేకపోతున్నా. ఎందుకు వస్తుంది ఆ సమస్య? హీ ఓన్లీ రెడ్ ద బుక్, నాట్ లెర్న్ ద బుక్. ఇప్పుడు దీంట్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ చాప్టర్ ఉంటుంది. నేను అది చదివేసానంటే ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తే నేను ఆన్సర్ చేయలేకపోతే వేస్ట్ కదా. ఎలా చదవాలంటే దాన్ని అదొకటే బుక్ నీకు ఇంకా అనుకొని ఫస్ట్ చాప్టర్ చదివిన తర్వాత తీసుకో, అడుగు, ఏదైనా అడుగు. ఆ చాప్టర్ నుంచి నువ్వు ఏదైనా అడుగు, నేను చెప్తా. ఒక్కొక్క చాప్టర్ అట్లా నేర్చుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? అలా నేర్చుకుంటూ ఒక్కొక్క చాప్టర్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటూ వెళ్తే ప్రశాంతంగా ఒక్క సబ్జెక్ట్ నేర్చుకోవడానికి 45 days పడుతుంది. అర్థమైందా? 45 days పడుతుంది. అలా మీరు సబ్జెక్ట్ని బాగా కమాండ్ తెచ్చుకునేటట్టు లిమిటెడ్ బుక్స్, రిపీటెడ్ టైమ్స్, ఒక ఎన్సీఆర్టీ సెట్, ఒక స్టాండర్డ్ బుక్స్ ఎనఫ్. దాని నుంచి మీరు ఓన్ నోట్స్ చేసుకొని తర్వాత ఇంకేం లేదు. ఇది సోషల్ ఇష్యూస్ మీద నేను చేసే నోట్స్ ఇది. ఇలా నాకు ఒక 13 బుక్స్ ఉన్నాయి, ఇంకవే నాకు. ఇంక నేనేం బుక్స్ ఏం ముట్టను, కానీ నా రూమ్లో అన్ని బుక్స్ ఉంటాయి, కానీ నేను ఇవే చదువుతా. చూడండి నేను చేసుకున్న నోట్స్ ఇలా నేను మీకు చెప్పినట్టు. అర్థమైందా? ఇవి నేను ఒక 10 రకాల మెటీరియల్స్ సోషల్ ఇష్యూస్ మీద చూసి తయారు చేసుకున్న నోట్స్. ఇదే నాకు బ్రహ్మాస్త్రం. ఇంకా జస్ట్ రివిజన్ చేసుకోవడం, వెళ్ళి రాసేయటం. ఇప్పుడు ఒక టాపిక్ ఇస్తే ఆ టాపిక్లో రైట్ సైడ్ కార్నర్లో ఏముంది, ఓకే ఇక్కడ పాపులేషన్ కంట్రోల్ ఉంది, కింద పేజీలో డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంది, ఈ పక్కన థియరీ ఉంది, మాల్తస్ థియరీ ఉంది, పాపులేషన్ థియరీ, ఇట్లా గుర్తొస్తుంది మనం నోట్స్ తీసి చేస్తే. అర్థమైందా? దీనికి టైం పట్టిద్ది. మీరు ఎగ్జామ్ డేట్ని చేంజ్ చేశారంటే అది ఇట్స్ లైక్ ఏ బటర్ఫ్లై, అది వెళ్ళిపోతుంది. రేదర్ మీరు సబ్జెక్ట్ బాగా నేర్చుకొని కష్టపడి ఒక మంచి బ్యూటిఫుల్ గార్డెన్ని కనుక, నాలెడ్జ్ అనేటువంటి ఒక గార్డెన్ కనుక మీరు బిల్డ్ చేసుకుంటే, దట్ బటర్ఫ్లై నాట్ ఓన్లీ వన్ బటర్ఫ్లై, మల్టిపుల్ బటర్ఫ్లైస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఏ రాసిన వస్తుంది. అర్థమైందా? ఇలా మీరు చాలా ప్లాన్డ్గా, స్ట్రాటజిక్గా కష్టపడి ఒక మంచి డైరెక్షన్లో వెళ్తే, ఇప్పుడు రాకెట్ ఉంది, రాకెట్ని మనం ఫైర్ చేస్తే ఇట్లా పైకి వెళ్ళింది అనుకో, వెళ్ళి ఖచ్చితంగా ఆర్బిట్లోకి వెళ్తుంది. అదే కొంచెం అటు ఇటు అయితే ఏమవుతుంది? రాంగ్ డైరెక్షన్ అలా అవుతుంది. అర్థమైందా? దాని తర్వాత మీరు ఒక చాప్టర్ చదువుతారు. లక్ష్మీకాంత్లో ప్రియాంబుల్ అనే ఒక చాప్టర్ చదివారు. ఆ చాప్టర్ చదివిన తర్వాత దాని మీద పీవైక్యూ తీసుకొని దాన్ని ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి.
మనం ఏమనుకుంటాం, ఆన్సర్ రైటింగ్ అంటే టెస్ట్ సిరీస్ జాయిన్ అయిపోతే ఆన్సర్ రైటింగ్ టేక్ కేర్ అయిపోద్ది, రోజు 20 క్వశ్చన్, టెస్ట్ కల్లా 20 క్వశ్చన్లు అనుకుంటాం. అట్లా అవ్వదు. ఆన్సర్ రైటింగ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. పీవైక్యూ తీసుకోవాలి, తీసుకొని దాన్ని రాయాలి. రాసిన తర్వాత దాన్ని మీ ఫ్రెండ్స్కో, పీర్ గ్రూప్కో, మెంటర్కో, టీచర్కో, ఎవరికో సీనియర్స్కో, ర్యాంకర్స్కి ఎవరో ఒకరికి ఇచ్చి ఎవాల్యుయేట్ చేయించుకొని దాంట్లో మనం మిస్టేక్స్ చేస్తాం కదా, మిస్టేక్స్ చేస్తాం అబ్వియస్లీ. మిస్టేక్స్ చేసిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ని తీసుకొని మళ్ళీ అదే క్వశ్చన్ని ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసి రాయాలి. అలా రాయడం వల్ల ఏమవుతుందంటే మీరు రాసిన ద వర్స్ట్ ఆన్సర్ ఉంటుంది, మీరే రాసిన ద బెస్ట్ ఆన్సర్ ఉంటుంది. రాసింది మీరే, కానీ మీ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటారు. అర్థమైందా? అలా రెక్టిఫై చేసుకొని ఆన్సర్ అనేటువంటిది రాయాలి. అలా మీరు రోజు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. అర్థమైందా? అలా చేస్తూ మీరు ఒక చిన్న బుక్ పెట్టుకోండి. ఆ ఒక్క బుక్ ఏంటంటే దానికి ఎర్రర్ బుక్ అని పెట్టుకోండి. ఎర్రర్ బుక్. మనం ఏదైనా ఒక మిస్టేక్ చేసాం, మిస్టేక్ నెంబర్ 1, నేను మెయిన్స్ ఆన్సర్ దాంట్లో డేటా రాయలేదు. మిస్టేక్ నెంబర్ 1. మిస్టేక్ నెంబర్ 2, క్వశ్చన్ని సరిగా చదవలేక నేను చదవకుండా దాన్ని అర్థం చేసుకోలేకపోయాను. మిస్టేక్ నెంబర్ 2. మిస్టేక్ నెంబర్ 3, నేను చిన్న గ్రామటికల్ పంక్చుయేషన్స్ మిస్టేక్స్ చేస్తున్నాను. నౌన్ స్టార్ట్ అవ్వాలంటే క్యాపిటల్ స్టార్ట్ అవ్వాలి, అవునా? అలా చేస్తున్నాను. ఇలా మిస్టేక్స్ 1, 2, 3, 4 రాసుకొని మళ్ళీ మీరు నెక్స్ట్ డే ఆన్సర్ రాసేటప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూసి ఓకే ఈ మిస్టేక్స్ చేయకూడదు, అవునా? అలా చేస్తే మీరు మిస్టేక్స్ అనేవి తగ్గిపోతాయి, పర్ఫెక్షన్ వైపు వెళ్తారు, ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఇంక్రిప్లేట్ అవుతుంది ఆన్సర్ రైటింగ్కి. రెండోది, ఆన్సర్ రైటింగ్ కమ్ ఎస్సే ఇంప్రూవ్ అవ్వాలంటే డైలీ ఒక పీవైక్యూ ఆన్సర్ రాస్తూ దాన్ని ఇంకొకటి ఎస్ఐ కూడా ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలంటే పేపర్ చదివిన తర్వాత పేపర్ చదవాలి. పేపర్లో ఒక ఎడిటోరియల్ తీసుకోండి, ఏదైనా ఓవన్ ఎడిటోరియల్ తీసుకొని దాన్ని చదివి పేపర్ పక్కన పడేసి ఒక A4 షీట్ పేపర్ తీసుకొని దాంట్లో ఫ్రంట్ టు బ్యాక్ ఆ ఎడిటోరియల్ పైన మీ ఒపీనియన్ రాయాలి. ఇప్పుడు ఎవరో చెప్పారు ఇండియా పాకిస్తాన్ వార్ అయింది, ఆపరేషన్ సింధూర్ అయింది, దాన్ని ఇట్లా చేశారు కానీ ఇంకా ఇట్లా చేస్తుంటే బాగుంటుందని. తర్వాత చదివిన తర్వాత మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, ఇండియా పాకిస్తాన్ ఇట్లా వార్ అయింది, ఇట్లా అవుతే బాగుంటుంది, ఇంకా మనం ఇలా చేయొచ్చు అని మీ ఓన్ ఒపీనియన్ రాయండి. దానివల్ల డైలీ ½ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే మీకు ఆన్సర్ రైటింగ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అర్థమైందా? ఇలా చిన్నగా హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతే మీకు ఒకరోజు సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. ఐడియల్గా మీరు కనుక మంచి రైట్ డైరెక్షన్లో కనుక వాయిదా లేకుండా, ఎటువంటి ప్రొక్రాస్టినేషన్ చేయకుండా, కన్సిస్టెన్సీ కోల్పోకుండా కనుక మీరు మోటివేటెడ్గా ఉండి మంచిగా ప్రిపేర్ అవుతే 12 to 14 months అంటే 1 to 1.5 year మధ్యలో సిలబస్ అయిపోతుంది. ఒకవేళ ఆప్షన్ లేదని కొంచెం అటు ఇటు అయినా 18 months 1.5 year లోపల సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మాత్రమే మీరు అటెంప్ట్ ఇవ్వాలి. అదర్వైజ్ మీరు ఒక అటెంప్ట్ వేస్ట్ చేసుకున్నట్టే. సరదాగా ఊరేసుకుంటారు ఎవరన్నా? వేసుకుంటారా? ఎవరు వేసుకోరు. ఎందుకంటే 1 అటెంప్ట్లో ఇప్పుడు నేను 24 అటెంప్ట్లో నేను అయ్యాను IPS, అంతే కదా. నేను ఒకవేళ అన్ని ఊరికి సరదాగా ఇద్దామని అనిస్తే ప్రిపరేషన్ లేకుండా వేస్ట్ అవటమే కాదు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పడిపోతుంది. మీరు ఎప్పుడైతే సబ్జెక్ట్ని బాగా ఎక్సలెన్స్ పెంచుకొని ఉంటారో నెక్స్ట్ ఇయర్ ఎగ్జామో పై వచ్చి ఇయర్ ఎగ్జామో అంటే పెట్టుకోవద్దు. ఇప్పుడు ఎందుకు 10 months ఉంది, ఈ 10 months నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇవ్వాలి అని పెట్టుకోవద్దు. బాగా బేసిక్ ఎక్సలెన్స్ని పెట్టుకోండి. నేను సబ్జెక్ట్ తరోగా నేర్చుకోవాలి. ఎలా ఉండాలి తెలుసా? ఈరోజు ప్రిలిమ్స్ రాసి వచ్చారనుకో, తెల్లారి UPSCకి ఫోన్ చేయాలి, మెయిన్స్ రేపు పొద్దున్న పెట్టచ్చు కదా, ఎందుకు మీరు ఇంత టైం ఇస్తున్నారు అని. మెయిన్స్ రాసి బయటకు వచ్చిన వెంటనే UPSCకి ఫోన్ చేయాలి, ఇంటర్వ్యూకి ఎప్పుడు రమ్మంటావు, రేపా ఎల్లుండా అని. అంత ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఎక్సలెన్స్ సబ్జెక్ట్ కమాండ్ వచ్చినప్పుడు వస్తుంది, నీ దగ్గర షార్ట్ నోట్స్ ఉన్నప్పుడు వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నా దగ్గర షార్ట్ నోట్స్ ఉంది, సోషల్ ఇష్యూస్ ఇది నోట్స్ మీకు చూపిద్దామని తెచ్చా. ఈ సోషల్ ఇష్యూస్ ఇది నేను 1 గంట టైం ఇస్తే మీరు సోషల్ ఇష్యూస్ ఏ క్వశ్చన్ నేను రాసేస్తా. అర్థమైందా? ఎందుకు? ఐ నో బేసిక్స్, ఐ నో ద డైనమిక్స్, ఐ నో ద కరెంట్ అఫైర్స్.
ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎట్ మై డిస్పోజల్. అలా సబ్జెక్ట్ ఎక్సలెన్స్ రావాలి. అది ఎప్పుడుకి వస్తుంది అంటే మీరు సిస్టమేటిక్గా ఎవ్రీడే ప్లాను, మీ మంత్లీ వీక్లీ ఇట్లా ప్లాన్స్ చేసుకొని దాన్ని మీరు ఎటువంటి డుమా కొట్టకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ పోయి డైలీ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకొని మీ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని చేస్తే ఒకటే అటెంప్ట్లో క్లియర్ అయిపోతుంది. 16 months మీకు 12 months 13 months డిపెండ్ ఆన్ మీకు మెంటల్ క్యాలిబరు, మీకు మెమరీ టెక్నిక్. ఇంకోటి మెమరీ టెక్నిక్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు ఒక టాపిక్ చదివారు అనుకోండి, ఈరోజు చదివిన దాన్ని విత్ ఇన్ 24 hours ఒక రివిజన్ చేయండి. అర్థమైందా? తర్వాత థర్డ్ డే ఒకసారి రివిజన్ చేయాలి, తర్వాత 5th డే, తర్వాత 7 and 21 ఇలా రివిజన్ చేశారనుకో మీరు చదివింది అసలు మర్చిపోరు. అర్థమైందా? ఇప్పుడు రోజు ఒకరిని చూస్తూ ఉన్నారనుకోండి, వాడి పేరు మర్చిపోరు. అదే ఎవడో మీ సిక్స్త్ క్లాస్లో వాడే ఉన్న సడన్గా బస్ స్టాండ్లోనో ఊర్లో కనిపించారనుకో, రే నీ పేరు వెంకటేశ, రమేష, సురేష అంటారు. అవునా కదా? ఎందుకు? రీఇటరేషన్. రోజు మనం చూస్తూ ఉంటే ఏమవుతుంది? గుర్తుండిపోతుంది. ఇంకోటి మనం నేర్చుకోవాలి, మన లైఫ్లో పార్ట్ అయిపోవాలి. అర్థమైందా? ఏదో మెమరీలో గుర్తుపెట్టుకోవటం కాదు. ఆర్టికల్ 19 అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 20 రైట్ టు లైఫ్, 32 రైట్ టు కాన్స్టిట్యూషన్లో రెమెడీస్. అలా ఉండిపోవాలి. ఎందుకు? లైఫ్ స్టైల్లో పార్ట్ అయిపోవాలి. మీదే ఊరు? మీరేమైనా గుర్తుపెట్టుకున్నారా జగిత్యాల అని? పెట్టుకోవాలా? యూ ఎక్స్పీరియన్స్ జగిత్యాల. అవునా? జగిత్యాల అంటే ఇక్కడి నుంచి ఏం చేస్తారు? ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు? బస్ స్టాండ్. మీరేమైనా గుర్తుపెట్టుకున్నారా బస్ స్టాండ్కి వెళ్ళాలని? ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. అవునా? అలా సబ్జెక్ట్ మీకు పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోవాలి. ఎందుకు? యు ఆర్ గోయింగ్ టు డీల్ ద సబ్జెక్ట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. యు ఆర్ గోయింగ్ టు బీ ద గవర్నమెంట్ కదా? అవునా కాదా? ఇప్పుడు ఇది జూలై మంత్, మాన్సూన్స్ పీక్లో ఉండాల్సిన టైం, అందుకే రోజు వాన పడుతుంది. అవునా? మిమ్మల్ని తీసుకెళ్ళి ఢిల్లీలో వేశారు. అర్థమైందా? వెస్టర్లీస్ కొన్ని వస్తాయి. ఇది పంజాబ్లో వేశారు, ఆ నుంచి కొద్దిగా పైకి వేసి జమ్మూ కాశ్మీర్లో వేశారు, వెస్టర్లీస్ వస్తాయి అని చెప్పి. ఇటువంటివి కూడా మీకు ఐడియా ఉండాలి. పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోవాలి. అదే మీకు గుర్తుపెట్టుకున్నాను మర్చిపోతారు. అది పార్ట్ ఆఫ్ లైఫ్ అయితే జగిత్యాలు ఎప్పటికి మర్చిపోరా అని. అవునా? అలా మల్టిపుల్ ఇటరేషన్స్ రిపీటెడ్గా చేయటం వల్ల వస్తుంది. అర్థమైందా? ఇలా ఎన్సీఆర్టీ చదువుకోవాలి, స్టాండర్డ్ బుక్ చదువుకొని నోట్స్ చేసుకోవాలి, డైలీ ఒక ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి, న్యూస్ పేపర్ చూసి ఒక ఎడిటోరియల్ రాసుకొని పర్ఫెక్ట్గా పెట్టుకొని, మోటివేషన్ అనేటువంటిది ఎక్కువ. మెంటల్ హెల్త్ మోటివేషన్ డౌన్ అయిపోతుంది. 4 రోజులు బాగా చదువుతారు, తర్వాత రోజు ఈ ఒక్క రోజు కొద్దిగా రిలాక్స్ అవుదాం అనుకుంటారు. ఈ ఒక్క రోజు కాస్త ఇంకొక రోజు అవుతుంది, ఇంకొక రోజు కాస్త ఇంకొక రోజు అవుతుంది. తర్వాత ఈ 3 days అయింది కదా, ఈ 1 week అయిపోయిన తర్వాత సోమవారం నుంచి సోమవారం ఉంటుంది ముహూర్తం. ఈవెన్ హ్యాపెన్ టు మీ ఆల్సో, దట్ ఈస్ వై ఐమ్ టెల్లింగ్. అర్థమైందా? అది అవ్వదు. ఈలోపు మనకి ఈ 4 రోజులు చదవాల్సినవి అన్నీ పైన పడతాయి. పైన పడితే కంప్రెస్ అయిపోతాం. అవునా? టార్గెట్స్ రీచ్ కాలేం కదా? అలా టార్గెట్స్ రీచ్ కాలేం, టైం తగ్గిపోతూ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ మీద దృష్టి ఉంటుంది మనకి. అవునా? అందుకే ఎగ్జామ్ని పట్టించుకోవద్దు. యూ ట్రై టు ఫోకస్ ఆన్ ఎక్సలెన్స్. నేను ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళాను? నేను ఆ 18 months రూత్లెస్ ఫోకస్, తినటం, చదువుకోవటం, నిద్రపోవటం. మా రూమ్ నుంచి బయటికి కూడా రాలే నేను. మా కజిన్ ఉంటే ఆయన టిఫిన్, ఫుడ్ అని తెచ్చిచ్చేవాడు. ఎండకి వెళ్ళగా వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చి హెయిర్ ఫాల్ అయిపోయింది. అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఉన్నాయి. సో అలా అంత రూత్లెస్ ఫోకస్ ఉండి మనం డెడికేటెడ్గా చదివితే 1.5 yearలో బయటపడి వెళ్ళిపోతాం. అర్థమైందా? లేదు అంటే మాత్రం ఇక్కడే పంచవార్షిక ప్రణాళిక వేసుకొని 2019 ఎలక్షన్స్ అప్పుడు వచ్చేటికి 2024 ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇంకా అశోక్ నగర్ వెళ్ళా. రేపు 25 తేదీ వెళ్తా, నెక్స్ట్ మంత్ 25. అర్థమవుతుందా? పంచవార్షిక ప్రణాళిక, 5 years ప్లాన్.
డూ యూ వాంట్ 5 years ప్లాన్ ఆర్? సో అది చెప్తుంది, డిసిప్లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక పెద్ద కొండరాయిని తీసుకొని రోజు దాన్ని సుత్తితో కొడుతూ 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 కొడితే అంటే ఏదో ఒకటి పగిలిపోతుంది. అవునా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. మీరు యావరేజ్ స్టూడెంట్ అయ్యి డిసిప్లైన్ గా ఒక కన్సిస్టెంట్గా ఒక ఎఫర్ట్ పెట్టి దాన్నే మీకు శక్తి మేరకు ఎంతవరకు ఉంటే అంతవరకు ఆ శక్తి మేరకు దాన్ని రోజు ఆ టార్గెట్ని హిట్ కొడుతూ కొడుతూ ఉంటే టార్గెట్ అచీవ్ అవుతారు. డిమోటివేట్ అదే అంటుంది. డిమోటివేట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? దెర్ ఈస్ సమ్ ఇన్సెంటివ్ మెకానిజం. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఆన్సర్ రాసేవు, నేను ఎవరన్నా టాపర్ ఎవరన్నా చూసో లేకపోతే ఇంకోళ్ళు సీనియర్స్ చూసో చేసి బాగా రాసేవు అబ్బాయి ఆన్సర్, కానీ ఈ 2 mistakes నువ్వు రెక్టిఫై చేసుకుంటే బాగుంటారు అని చెప్పారు అనుకో, అప్పుడు నువ్వు నీ మైండ్ ఆ 2 mistakesని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద ఉంటుంది. ఆ టాస్క్ అట్లా స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తా. ఇంకోటి, నెగిటివ్ పీపుల్ ఉంటారు, వస్తారు వాళ్ళు ఊరికి అశోక్ నగర్కి యూపీఎస్సీ టూరిజంకి వస్తారు. అర్థమైందా? వాళ్ళ ఇంటికాడ వాళ్ళ నాన్నగారు ఏం చదివా, మా అబ్బాయి కలెక్టర్ దానికి రాస్తున్నాడు, మొన్న ఎగ్జామ్ అయిపోయింది, ఇంక రిజల్ట్స్ కోసం వెయిటింగ్ అంతే. అబ్బాయి ఏమో క్లాసులు ఎగ్గొట్టి ఆ ఇందిరా పార్క్లో ఆడాడి తిరుగుతూ ఉంటాడు. అర్థమైందా? సో అటువంటి నెగిటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి దూరంగా ఉన్నాను అస్సలకి. అండ్ నెవర్ టాక్ నెగిటివ్ ఆల్సో. నెగిటివ్ సెల్ఫ్ టాక్, దెర్ ఆర్ ఎనర్జీస్. అవునా కాదా? నేను మాట్లాడుతుంటే నా వాయిస్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది వేవ్స్గా మారి మీకు వస్తుంది. అవునా? అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా అలాగే ఉంటుంది. నెగిటివ్ పీపుల్తో అస్సలు మాట్లాడద్దు. ట్రై టు అవాయిడ్. వాళ్ళు ఏమైనా అనుకోని. అర్థమైందా? సర్వీస్ వచ్చే వరకు సెల్ఫిష్గా ఉండండి, తర్వాత సెల్ఫ్లెస్గా ఉండండి. అర్థమైందా? దట్స్ గుడ్. అలా మీరు ఒక కన్సిస్టెన్సీతో ఒక డిసిప్లైన్గా ప్లాన్ చేసుకొని, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అందరూ నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అట్లీస్ట్ 22-23 years పైన వాళ్ళు ఉంటారు. అవునా కదా? సో నేను నా సివిల్స్ ప్రిపరేషన్, ఇప్పుడు నాకు పేరెంట్స్ లేరు, వాళ్ళు నేను నా మనీ నేను తీసుకొని నేను కోచింగ్ వెళ్ళాలి, నేను ప్రిపేర్ అవ్వాలి, ఇచ్చేయాలని చెప్పేసి డబ్బులు రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయి అనుకొని సేవింగ్స్ పెట్టుకుందామని నేను 19 years 20 years కాన్స్టల్ జాబ్ వస్తే అంతా పెట్టుకొని ఒక 5 years పట్టింది నేను ఆ నుంచి బయటికి రావడానికి. నేనే సంపాదించుకొని నేనే డబ్బులు తెచ్చుకొని మళ్ళీ నేనే ఖర్చు పెట్టి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు తల్లిదండ్రులు మీకు సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇక్కడ దాకా రాగలిగారంటే వాళ్ళే కదా. ఇప్పుడు ఇంకా వాళ్ళని ఇంకొక 5 years ఇట్లాగే బాధ పెట్టాలా మనం కదా? సో దానికి ఒక డిసిప్లైన్డ్గా మీరు ఉండి కష్టపడి ఒక 1.5 years మీది కాదనుకుంటే మీరు ర్యాంక్ తెచ్చుకొని వెళ్తే ఎంత హుందాతనంగా ఉంటుంది. అదే నేను ఆ 26 అంటే 19 attemptలో ఫస్ట్ అటెంప్ట్లో నేను 200 marks మెయిన్స్లో వదిలేసా. ఎందుకు? ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ లేక. బాగా చదివా, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాల, 200 marks వదిలేసా. 9 marksతో ఫైనల్ కట్ ఆఫ్ మిస్ అయింది. అదే నాకు అప్పుడేమన్నా కొంతమంది గైడ్ చేసి మనం ఏమనుకుంటాం, మా మేడం చెప్పింది, వాళ్ళు చెప్పి చెప్పారు అనుకుంటాం. తీరా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు 20 marks 200 marks రాయకుండా వచ్చాం. అదే నాకు 200 marks కనుక నేను ఆ రోజు రాసుంటే కనీసం 70-80 marks వచ్చాయి. నేను 9 marks కట్ ఆఫ్తో మిస్ అయ్యా. అప్పుడే నేను IPS IAS అయిపోయేది. అప్పుడు జాయిన్ అయింటే నేను ఇప్పుడు SP ఉండేది. ఇప్పుడు నాకు 30. అవునా కదా? ఎవ్రీ 4 yearsకి ఒక ప్రమోషన్ ఉంటుంది. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. అండ్ 14 లక్షలు అప్పు అయింది నాకు. ఎందుకంటే మళ్ళీ వయసు పోతే మళ్ళీ రాదు, కోర్సులు అవి జాయిన్ అయ్యి తీసుకుందాం, అప్పు చేద్దాం, పాస్ అయిన తర్వాత ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు డ్రా 1.8 lakh అండాలి. జాయిన్ అయితే ఒక 6 నెలలు కష్టపడితే అయిపోతుందిలే అప్పు. అది ధైర్యం. ఇప్పుడు మీకు తల్లిదండ్రుల నుండి వాళ్ళని మీరు సఫర్ చేయాల్సిన అవసరం ఏంటి? ఒక డిసిప్లైన్డ్గా ఫోకస్డ్గా. ఇంకోటి, ఫోన్ అయితే అసలు యూజ్ చేయకండి. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ.
అట్లీస్ట్ ఆన్ అండ్ యావరేజ్ నెలకి 4 రోజులు మీది కాదు. సరే టైం పోతే పోయింది. దానివల్ల అయ్యే డిస్ట్రక్షన్ ఏంటి తెలుసా? బ్రెయిన్ రాట్ అంటారు దాన్ని. మీరు మెయిన్స్లో ఆన్సర్ రాయాలనుకుంటారు కానీ పాయింట్స్ రావు. ఎందుకు రావు అంటే ఇదే కారణం. మన కాగ్నేటివ్ ఎబిలిటీస్ తినేస్తుంది మొబైల్. ఉంది మొబైల్ వల్ల ఉపయోగం ఉంది. ఏంటి, ఓలా బుక్ చేసుకోవటం, ఫుడ్, లేకుంటే ఏదన్నా బస్ టికెట్స్ బుక్ చేయటము, జర్నీ, ఇవన్నీ కరెంట్ అఫైర్స్ చూసుకోవడం ఉంటుంది. దానివల్ల ఉండే బెనిఫిట్ ఒక 10% ఆర్ 15% అయితే దానివల్ల ఉండే నష్టం ఒక 60-70%. అవునా? మీరు సివిల్స్ ర్యాంక్ కొట్టాలి, డిసిప్లిన్గా ఉండాలి, రోజు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, మంచి ఆన్సర్స్ రాయాలి. మీకు ఈ ఎగ్జామ్ ఏంటి, థింకింగ్ బేస్డ్ ఎగ్జామ్. ఇప్పుడు ఇంటర్మీడియట్లో నాకు 890, 980 ఎట్లా అని చెప్పి అనుకున్నారు అనుకో, మీరు మిస్టేక్ చేసినట్టు. ఎందుకంటే అక్కడ ఫిక్స్డ్ సిలబస్ ఉంటుంది, రిపీటెడ్ క్వశ్చన్స్, పీవైక్యూసే వస్తాయి. నారాయణ సి చైతన్య వేస్తే వాళ్ళు రుబ్బుతారు, నీవు మంచిగా మార్క్స్ వస్తాయి. ఐ నో ఐఐటి బాంబే పీపుల్ హూ ఫెయిల్డ్ ఎట్ CSAT, who failed at mains, who failed in prelims, who failed at interview stage. ఐఐటి బాంబే కంటే తోపులేం కాదు మీరు. అవునా? ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఈ ఎగ్జామ్ క్రియేటివ్ ఎగ్జామ్. దెర్ ఈజ్ నో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్స్ గివెన్ బై యూపీఎస్సి మెయిన్స్లో. అర్థమైందా? మెయిన్స్లో క్వశ్చన్ ఇస్తే అప్పటికప్పుడు అక్కడికక్కడ థింక్ చేసి 7 minutesలో ఫినిష్ చేసి రాయాలా. థింకింగ్. ఆ థింకింగ్ని మీరు స్లో పాయిజన్గా డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఒక ఎక్సర్సైజ్ చేయండి. ఫోన్ తీసేసేయండి. తీసి ఒక డబ్బా ఫోన్ పెట్టుకోవటమో, లేకపోతే డబ్బా ఫోన్ కొనుక్కోలేని వాళ్ళు అయితే ఫోన్ స్విచ్ ఆఫ్లో లేకపోతే ఫ్లైట్ మోడ్లో సైలెంట్లో పెట్టేసి స్టడీ హాల్కి వెళ్ళేటప్పుడు అయితే రూమ్లో, అర్థమైందా, రూమ్లో ఉంటే మాత్రం ఇంకొక ఏదన్నా బ్యాగ్లో ఏదన్నా పెట్టేసి కాన్షియస్గా ఫోన్ జోలికి వెళ్ళకండి. మీ ప్రొడక్టివిటీ ఎంత పెరుగుతుందో చూడండి. కావాలంటే ఒక రూల్ పెట్టుకోండి, తీసేయలేకపోతే రోజులో ఈ 20 minutes దీనికి, మొబైల్కి, అంతే. దాని తర్వాత ఇంకా అవసరం లేదు. నా ఫస్ట్ అటెంప్ట్ నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు. ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్, వీడు ప్రశాంతంగా ఉండకూడదు అనుకున్నాడో ఏమో కానీ, ఒక మొబైల్ తీసి ఇచ్చాడు. టైం వేస్ట్, ఎనర్జీ అన్నీ, బ్రెయిన్ అంతా. అర్థమైందా? ఇలా మనం దీన్ని టైం సేవ్ చేసుకొని పాజిటివ్ పీపుల్తో ఉంటూ, తల్లిదండ్రులు ఉన్నారు, వెళ్ళండి. ఈసారి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కాలేజ్ దండం పెట్టుకుంటారండి. ఎంత పాజిటివ్ బ్లెస్సింగ్స్, పాజిటివ్ ఫీల్ ఉంటుంది సార్. నెగిటివ్ పీపుల్తో వద్దు, నెగిటివ్ సెల్ఫ్ టాక్ చేయొద్దు. స్పిరిచువాలిటీ, థ్యాంక్ఫుల్గా ఉండండి. ఓకే, దేవుడు లేడు, దెయ్యం లేదన్నా ఓకే, నో ప్రాబ్లం. ఏదో యూనివర్స్లో యు ఆర్ సిట్టింగ్ ఆన్ ద మూవింగ్ ప్లానెట్ కదా. సిట్టింగ్ ఆన్ ద మూవింగ్ ప్లానెట్. అట్లీస్ట్ యూనివర్స్ అయినా ఉంది కదా. సంథింగ్ ఈజ్ గివింగ్ యూ ఎనర్జీ. సూర్యుడు ఉన్నాడు కదా. యూ బీ థ్యాంక్ఫుల్ టు ద యూనివర్స్, ఆర్ యూ బీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్. పొద్దున్నే లేచిన తర్వాత తల్లిదండ్రులకి, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, పెంచి పోషించిన మా కుటుంబానికి, నా చదువు చెప్పిన గురువులకి, అర్థమైందా, నా ఉనికిని ఎగ్జిస్టెన్స్ని కాపాడుతున్న యూనివర్స్కి, లేకుంటే దేవుడికి థ్యాంక్స్ అని చెప్పుకోండి. ఇలా మోటివేటెడ్గా ఉండగలుగుతారు. అర్థమైందా? ఇలా మీరు ప్లాన్ చేసుకొని దాన్ని చదువుకుంటూ కన్సిస్టెంట్గా 1.5 year ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయేటట్టు, సామాన్ సర్దుకొని వెళ్ళిపోవాలి. ఇది జస్ట్ మైండ్లో ఒకటే పెట్టుకోవాలి, ఇది ఒక టాస్క్ ఫినిష్ చేసి వెళ్ళిపోవాలి అంతే. 4-5 పుస్తకాలు చదవాలి, ఉద్గంధాలు చదవాలి, శాసనాలు, గ్రంథం చదవాలి, ఏ అవసరం లేదు. అర్థమైందా? నెక్స్ట్ ఏం కాదు, మీరు ఏమేమి డైలీ టాస్క్లు చేసుకుంటున్నారో ఆ టాస్క్లు మీరు రెగ్యులర్గా చేసేసుకోండి. ఎందుకనంటే మంచి హాబీస్, షీ గేవ్ గుడ్ హింట్. మంచి హాబీస్. నాకు ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 171, సెకండ్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 182, థర్డ్ టైం మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 210 మార్క్స్ వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే నా ప్రొఫైల్లో ఐ వాజ్ ఆల్సో ఎన్సీసీ క్యాడెట్, ఐ వాజ్ ఆల్సో ఎన్ఎస్ఎస్ వాలంటీర్. ఓకేనా? ఐ వాజ్ టేబుల్ టెన్నిస్ డబుల్ గోల్డ్ మెడల్, డబుల్ సిల్వర్ మెడల్. అర్థమైందా? నేను కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లో చేశాను, లా అండ్ ఆర్డర్లో చేశాను, యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో చేశాను. అర్థమైందా? ఐఎమ్ హ్యావింగ్ ద హాబీ ఆఫ్ మెడిటేషన్.
ఐ ఆల్సో డెవలపింగ్ వన్ యాప్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇలా మల్టీ అండ్ కర్రసాం చేస్తాను నేను. ఇలా మీ దగ్గర మంచి హాబీస్ కనుక ఉంటే ఇంటర్వ్యూలో దిస్ ఇయర్ నాకు ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ ఏం తెలుసా, యువర్ డాఫ్ ఈస్ హ్యావింగ్ యూ హ్యావ్ వెరీ గుడ్ డైవర్స్డ్ బయోడేటా అండ్ యూ మస్ట్ బీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని అడిగాడు బోర్డ్ చైర్మన్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ షోయింగ్ దట్ దే ఆర్ ఇంప్రెస్డ్ విత్ అవర్ ప్రొఫైల్. అలా మీరు కాలేజ్ డేస్లో ఉంటే మీరు ఆ టాస్కింగ్ మల్టీ టాస్క్ మీద దృష్టి పెట్టండి. వాటికి టైం కేటాయించిన తర్వాత ఎంత టైం మిగిలితే అంత టైము దీని మీద పెట్టుకోండి. తర్వాత వన్స్ గ్రాడ్యుయేషన్ యూ ఆర్ డన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్, అవన్నీ అయిపోయిన తర్వాత సీరియస్గా నేను చెప్పినట్టు కూర్చొని చదువుకోండి. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అశోక్ నగర్కి వచ్చేసారు అప్పటికే, సో కాలేజీలో కొంతమందికి మనకి ఇంపార్టెన్స్ తెలియదు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్, ఎలక్యూషన్, కోకరికులర్ యాక్టివిటీస్, ఎస్ఏ రైటింగ్, డిబేట్, ఇవన్నీ వాటి ఇంపార్టెన్స్ మనకి తెలియదు. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ రామకృష్ణ మఠం ఉంది, వెళ్ళి అక్కడ ఏదైనా చిన్న చిన్న సోషల్ సర్వీస్ సంబంధించిన యాక్టివిటీస్ జరిగితే దాంట్లో పాల్గొనండి. రేపు డ్యాఫ్ ఉంటుంది కదా, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు డ్యాఫ్ ఫిల్అప్ చేస్తాం, దాంట్లో రాయండి నేను సోషల్ సర్వీస్ చేశాను, బ్లడ్ డొనేట్ చేశాను, అది చేశాను, ఇది చేశాను అని. దట్ విల్ గివ్ యూ ద గుడ్ అడ్వాంటేజ్. అర్థమైందా? అలా నెక్స్ట్ ఇట్ డిపెండ్స్ బేసికల్లీ. ఎర్లియర్ నేను నైట్ 2-3 వరకు కూడా చదివేవాడిని నా ఫస్ట్ అటెంప్ట్ టైంలో. వన్స్ నా సిలబస్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ కంఫర్టబుల్ ఆఫ్ మార్నింగ్ స్టడీస్ అనేటువంటి చేయటం. తర్వాత ఎప్పుడు పనుకున్నా నాకు 6 hours తర్వాత మెలకు వచ్చేది. తర్వాత మార్నింగ్ 5కి 6కి అట్లాగా స్టార్ట్ చేసుకొని చదువుకునేవాడిని. నేనేం చేశాను అంటే, మీరు ఎలా పెట్టుకోవాలంటే ఒక మేజరు ఒక మైనర్ పెట్టుకోండి. ఒక మేజరు ఒక మైనర్. $45 days టైం పెట్టుకోండి. పాలిటీ ఉందనుకో, ఫస్ట్ 45 days, సెకండ్ 45 days ఎన్వైర్న్మెంట్ అనుకోండి. ఓకే, ఇంకొక మైనర్ సబ్జెక్ట్ పెట్టుకోండి. ఈ మైనర్ సబ్జెక్ట్ ఏంటి? ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీ. ఇలా పెట్టుకోండి. ఈ పాలిటీ 45 daysలో అయిపోవాలి, ఎన్వైర్న్మెంట్ 45 daysలో అయిపోవాలి, కానీ ఏన్షియంట్ మిడివల్ హిస్టరీ మాత్రం 90 daysలో అవ్వాలి. ఇప్పుడు పర్ డేలో 3/4 టైం దీనికి ఇస్తున్నారు అనుకోండి మేజర్కి, అంటే మీ చదివే దాంట్లో 1/4 టైము దీనికి ఇవ్వండి. అవునా? అందుకని టైము మైనర్కి ఇస్తున్నాం కానీ మైనర్ సబ్జెక్ట్, అంతేగాని సబ్జెక్ట్ మైనర్ అని కాదు. ఇలా చేసుకోండి. ఓకే, తర్వాత డైలీ ఒక 1 hour CSAT చేసుకోండి. తర్వాత ఒక 1 hour కరెంట్ అఫైర్స్, తర్వాత ఒక 30 minutes ఆన్సర్ రైటింగ్. ఇలా డేని ప్లాన్ చేసుకోండి. ఓకేనా? అలా ఇప్పుడు 45 daysకి ఒక సబ్జెక్ట్ అయిపోతుంది కదా. 45 days ఒక సబ్జెక్ట్ అయిపోయింది, మళ్ళీ 45 days రెండో సబ్జెక్ట్ అయిపోయింది, మళ్ళీ 90 daysలో ఇంకో సబ్జెక్ట్ కూడా అవుతుంది కదా. అంటే మీరు 3 monthsలో 3 subjects అయిపిస్తారు. ఒక డేలో 2 సబ్జెక్టులు, ఒక మేజర్ సబ్జెక్టు ఒక మైనర్ సబ్జెక్టు. మీ కరెంట్ అఫైర్స్ ఈ 30 minutes అంటే ఈ 2.5 hours మాత్రం ఖచ్చితంగా ఎవ్రీడే ఉండాలి. CSAT, కరెంట్ అఫైర్స్, 30 minutes ఆన్సర్ రైటింగ్ ఎవ్రీడే ఉండాలి. తర్వాత పాలిటీ ఇది చేసుకోవచ్చు. అర్థమైందా? అలా ప్లాన్ చేసుకోండి. సో అవర్స్ అనేటువంటిది బేసికల్లీ ఇన్ని అవర్స్ అయితే అవుతాం అట్లా ఏమి ఉండదు. మీరు ఏం చేస్తారంటే, యూ ట్రై టు గివ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ యూ కెన్. ఇనిషియల్గా ఫార్మేటివ్ ఇయర్స్ అంటా నేను. ఫార్మేటివ్ ఇయర్స్ అంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకునే టైం. ఆ టైంలో మీరు ఎంత టైం ఇవ్వగలుగుతారో అంత టైం ఇవ్వండి. ఇప్పుడు మార్నింగ్ 6కి స్టార్ట్ చేశారు అనుకోండి, 6 to 9 ఒక సెషను. అర్థమైందా? 9 to 10 బ్రేక్ తీసుకోండి. ఓకే, మళ్ళా 10 to 1 ఒక సెషను.
మళ్ళీ 1కి లంచ్కి వెళ్ళిపోయి 1 to 2 ఒక బ్రేక్ తీసుకోండి. తర్వాత 2 to 5 ఒక సెషను, 5 to 7 బ్రేక్ తీసుకోండి. 5 to 6 ఫిజికల్ యాక్టివిటీ 1 hour పెట్టుకొని ఒక 1 hour లంచ్కి డిన్నర్కి పెట్టేసుకొని 7:30, 8 కల్లా ఫినిష్ చేసుకొని మళ్ళా, లేకుంటే 8 వరకు 3 hours అయినా తీసుకోండి, ఏం కాదు. ఫిజికల్ యాక్టివిటీ ఒక 1 hour 1.5 hour చేసుకొని 8 o'clock డిన్నర్ ఫినిష్ చేసుకొని మళ్ళా 8 to 11 చదువుకోండి. ఇప్పుడు ఎంత? ఇక్కడ 3 hours, ఎక్కడ ఎన్ని అవర్స్ వచ్చాయి? 3 hours, 11, 12, 1, ఎక్కడ 3, 4, 5, 3 hours, ఎక్కడ 9, 10, 11, 3 hours. ఇలా ఆడుతూ పాడుతూ చేసుకుంటే అసలు స్ట్రెస్ ఉండదు. మన వాళ్ళు ఏం చేస్తారు, ఈరోజు సెషన్కి వచ్చారు కాబట్టి బాగా మోటివేట్ అయిపోతారు, మార్నింగ్ వెళ్ళిపోయి బ్రేక్ కూడా లేకుండా పొద్దున్నే సాయంత్రం చదివి తర్వాత నెక్స్ట్ డే 2 రోజులు వరుసగా నిద్రపోతారు. అవునా? ఇలా ప్రశాంతంగా చేసుకోండి. 1 hour బ్రేక్, మళ్ళీ ఎవ్రీ 1 hourకి ఒక 5 minutes అట్లా బ్రేక్ తీసుకోవచ్చు. సో ఇలా ప్లాన్ చేసుకోండి. 12 hours ఉన్నాయి. 12 hoursలో ఒక 3 hours, ఒక 1 hour CSAT, 1 hour కరెంట్ అఫైర్స్, 1 hour ఆన్సర్ రైటింగ్, 3 hours తీసేయండి. డైలీ 9 hours దొరుకుతుంది. ఈ 9 hoursలో 6 hours ఒక మేజర్ సబ్జెక్టు, 3 hours ఒక మైనర్ సబ్జెక్టు. అవునా? 6 hoursలో మీరు ఏదైనా క్లాసులు వినాలన్నా లేకపోతే మెంటర్ హెల్ప్ ఇంకోటి తీసుకున్నా తీసుకోండి. ఎనఫ్ టైం. టెస్ట్ సిరీస్ ఈజ్ అ స్కామ్ దీస్ డేస్. ఎందుకో టెస్ట్ సిరీస్ జాయిన్ అవుతారు, టెస్ట్ సిరీస్ ఎవ్రీ వీక్ 10 daysకి పెడతారు ఒక టెస్టు. ఆ 10 daysలో ఇంత సిలబస్ ఇస్తారు, 10 daysలో ఫినిష్ చేయలేనంత సిలబస్ ఇస్తారు. మీరేం చేస్తారు? సిలబస్ చదువుదాం అనుకుంటారు కానీ మీ దగ్గర చదవలేరు. చదవకుండా షార్ట్ నోట్స్ లేకుండా వెళ్ళిపోతారు, ఎగ్జామ్ రాస్తారు, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ టెస్ట్ సిరీస్, నెక్స్ట్ టెస్ట్కి కూడా సేమ్ సిలబస్. నేను చెప్పాక ఇందాక ఎక్సలెన్స్ లేకుండా హరీబరీ చదివేస్తారు, పోతారు, ఫీడ్బ్యాక్ నెగిటివ్ వస్తుంది. 2 సార్లు ఫీడ్బ్యాక్ నెగిటివ్ వచ్చింది కాబట్టి 3వసారి తరోగా చదివి వెళ్దాం అనుకుంటారు. ఆ తరోగా చదివి వెళ్ళే రోజు రాదు. అక్కడ 3-4 టెస్టులు రాస్తారు 35కి, ఇంకా ఆగిపోతారు. తరోగా చదువుదాం. ఆ తరోగా చదివే సిలబస్ ఎప్పుడు రాదు. అదే వాళ్ళకి ఆదాయం బేసికల్. ఒకటి. రెండోది ఏంది, దీస్ డేస్ ఎక్కువ టెస్టులు ఇవన్నీ పెట్టేస్తా, కాంపిటీషన్ ఇవన్నీ అవుతూ ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆఫీస్లో క్లర్కులు అందరికీ ఒక టెంప్లెట్ ఇచ్చేస్తారు. టిక్ పెట్టు, ఇంప్రూవ్ ద ఇంట్రడక్షన్ అని పెట్టు, మళ్ళీ టిక్ పెట్టు, డేటా ఏం క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి మళ్ళీ టిక్ పెట్టు, గుడ్ అని పెట్టు, మళ్ళీ కంక్లూజన్ డీసెంట్ కంక్లూజన్ అని రాస్తారు. అది ఎవరు రుద్దుతున్నారో తెలీదు. ఆఫీస్ బాయ్ రుద్దుతున్నారా, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ రుద్దుతున్నారా? ఫ్యాకల్టీ అబ్వియస్లీ రుద్దరు. దాని బదులు మీరు ఏం చేయాలంటే డైలీ 1 or 2 questions రాయండి. ఫస్ట్ అవి రాసేటప్పుడు నేను ఆల్రెడీ ఆన్సర్ రైటింగ్ వీడియో ఒకటి పెట్టున్నాను నా ఛానల్, అది చూడండి. 1 or 2 questions రాయండి. రాసిన తర్వాత దాన్ని మీ సీనియర్కో, మెంటార్కో, లేకపోతే మీ ఫ్యాకల్టీకో, లేకపోతే ఎవరన్నా ర్యాంకర్కో వాళ్ళకి చూపించుకొని మీకు రీరైట్ రాయమని చెప్పే కదా వాళ్ళు చెప్తారు, ఈ తప్పులు ఉన్నాయి ఇవన్నీ. దాన్ని రీరైట్ రాయండి. రీరైట్ రాస్తే మీరు రాసిన వర్స్ట్ ఆన్సర్, మీరు రాసిన బెస్ట్ ఆన్సర్ ఉంటుంది. ఎర్రర్ బుక్ పెట్టుకొని ఆ మిస్టేక్స్ అన్నీ రాసుకోండి. తర్వాత నెక్స్ట్ డే ఇదే కంటిన్యూ చేయండి. మళ్ళీ రాయండి. సో ఫస్ట్లో టైం ఏం పెట్టుకోవద్దు. ఒక క్వశ్చన్కి 1 hour అయినా తీసుకుని ఏం కాదు. కానీ ఒక క్వశ్చన్ పర్ఫెక్ట్ క్వశ్చన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా ఉండాలి, డేటా ఎంత పెట్టాలి, డయాగ్రామ్స్ ఏం వేయాలి, కమిటీస్ ఏం పెట్టాలి, కీవర్డ్స్ ఏం రాయాలి, అర్థమైందా? ఇవన్నీ నేర్చుకోండి. అవి నేర్చుకున్న తర్వాత ఒక 2-3 months ప్రాక్టీస్ చేస్తే అసలు ఒక క్వశ్చన్లో ఏమేమి ఉండాలో తెలుస్తుంది. అవునా? తెలిసిన తర్వాత ఒక క్వశ్చన్ 1 hour రాశారు. అప్పుడు తర్వాత ఓకే, ఒక క్వశ్చన్ 1 hour రాస్తున్నా కదా, ఈసారి ఒక క్వశ్చన్ 15 minutesలో రాయాలి టార్గెట్ పెట్టుకోండి. తర్వాత 30, తర్వాత 20, తర్వాత 15, తర్వాత 10 minutes, తర్వాత 7 minutes. మీరు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ రాస్తూ టైం మెయింటైన్ చేసిన తర్వాత క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేయండి. 2 questions తీసుకొని 15 minutes రాయాలి. తర్వాత 3 questions 20 minutes,
4 30 minutes, 5 6 7, అర్థమైందా? ఇలా పెంచుకుంటూ పోండి. వన్స్ మీరు 20 క్వశ్చన్స్ రాసే దాకా రాండి మీ ఓన్గా చేసుకొని, తర్వాత మీరు ఒక టెస్ట్ సిరీస్, అథెంటిక్గా ఉండే టెస్ట్ సిరీస్ మీతోటి లైవ్ వాల్యుయేషన్ చేయించుకొని, మీతోటి కూర్చొని లైవ్గా మీకు మీ మీ పేపర్ ఎవరు రుద్దుతారో వాళ్ళు తెలియాలి మీకు. మీరు రాసే ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతే ఎవరో దుద్దితే అది కాదు. అలా అంటున్న దగ్గరకు పోయి కూర్చొని అప్పుడు ఫుల్ లెంత్ టెస్టులు రాయండి. ఈలోపు మీకు షార్ట్ నోట్స్ ప్రిపేర్ అయిపోతుంది, ఆన్సర్ రైటింగ్ తెలుస్తుంది, కంటెంట్ కూడా మీ దగ్గర ఉంటుంది, కాబట్టి మీరు రాస్తారు, ప్రాక్టీస్ అవుతుంది. అప్పుడు ఈ యొక్క ఫుల్ లెంత్ టెస్టులు ఓ 10-15 రాస్తే ఉపయోగం ఉంటుంది. అర్థమైందా? అలా చేయొచ్చు. కానీ ChatGPT ఏం చేస్తుంది, దానికి మెషిన్కి ఉన్నటువంటి లాజిక్తో కరెక్ట్ చేస్తుంది. అర్థమైందా? కానీ మనకు కావాల్సింది హ్యూమన్ ఎసెన్స్ మిస్ అవుతుంది. జస్ట్ మీకు ఏదన్నా ఒక బ్రాడ్ ఫ్రేమ్వర్క్ ఇచ్చి ఒక పాయింట్స్ ఇవ్వగలుగుతుందేమో, కానీ ఎగ్జాక్ట్ యూపీఎస్సీ డిమాండ్ అయితే అది సర్వ్ చేయలేదు. బేసికల్లీ సజెస్ట్ ఫ్యాక్ట్స్, గివ్స్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్టికులేషన్. అర్థమైందా? ఇప్పుడు ఒక మంచి పాయింట్ రాస్తే ఎగ్జామ్లో చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ హ్యాపీ ఫీల్ అయిన తర్వాత నీకు మార్క్స్ వస్తాయి. ChatGPT ఈజ్ నాట్ హ్యావింగ్ ఎమోషన్స్. అది జస్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాసేవారు ఇదంతా చూస్తుంది. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీసీస్ ఉన్నాయని రాసావనుకో, 25 ఉన్నాయా లేదో చెక్ చేస్తుంది అది. ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీస్ ఎఫెక్టివ్గా పనిచేయలేకపోతున్నారు, అది చెక్ చేయలేదు అది. ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీస్కి ఎంపతి లేదు, చెక్ చేయలేదు. సింపతి చెక్ చేయలేదు. బాగా పనిచేస్తున్నారు, చెక్ చేయలేదు. అలా ఇన్ఫర్మేషన్ జస్ట్ బ్రీఫ్ అవుట్లైన్ అంటుంటారు. వెరీ గుడ్ క్వశ్చన్. I failed twice in CSAT, so I am eligible to tell you what to do. CSATని ఈజీగా అయితే తీసుకోకండి. I know people who are graduated from IIT Bombay and who cracked IIT exams, yet they failed CSAT. And I myself failed twice in CSAT just by negligence only. అందుకే నెగ్లెక్ట్ చేయొద్దు. బేసిక్ న్యూమరసీ యాక్చువల్లీ అందరూ ఏం చేస్తారంటే ఈ అథమెటిక్ బుక్లు తీసుకొని CSAT ప్రిపేర్ అవుతారు. అసలు దేర్ ఈజ్ నో వేర్ ఇట్ ఈస్ మెన్షన్డ్ అథమెటిక్ అని. CSATలో ఎక్కడ అథమెటిక్, CSAT సిలబస్లో ఎక్కడ అథమెటిక్ అని మెన్షన్ లేదు. కానీ మన వాళ్ళు అథమెటిక్ బుక్ తీసుకొని స్టార్ట్ చేస్తారు. దాంట్లో ఏముంది, బేసిక్ న్యూమరసీ దట్ అట్ లెవెల్ ఆఫ్ ద క్లాస్ 10 అని ఉంటుంది. ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద నెంబర్స్ అండ్ దేర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ దేర్ రిలేషన్ ఉంటుంది. అర్థమైందా? ఈ క్లాస్లో 10 మంది ఉన్నారు, 10 మందికి 7 గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటున్నాను, కాబట్టి గిఫ్ట్ రాని వాళ్ళ పర్సంటేజ్ ఎంత, గిఫ్ట్ రాకుండా ఉండేదాని ప్రాబిలిటీ ఎంత, గిఫ్ట్ వచ్చిన వాళ్ళ ప్రాబిలిటీ ఎంత, గిఫ్ట్ రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, గిఫ్ట్ రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, గిఫ్ట్ రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఉన్న నెంబర్స్కి ఉన్నటువంటి LCM ఏంటి, HCM ఏంటి, ఇలా నెంబర్స్ తోటి గేమ్స్ ఆడతారు వాళ్ళు. అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ బేసిక్ న్యూమరసీ, నెంబర్ గేమ్ బేసికల్. అందుకే మీరు వెళ్ళి నెంబర్ సిస్టమ్తో స్టార్ట్ చేయండి. వాట్ ఈజ్ నెంబర్, వాట్ ఈజ్ డిజిట్, వాట్ ఈజ్ ఫ్యాక్టర్, వాట్ ఈజ్ రిమైండర్, ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలి మీరు. ఫర్దర్ నేనేం చేశానంటే క్లాస్ 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి మ్యాథ్స్ బుక్స్ తీసుకొని దాంట్లో ఈ బేసిక్ న్యూమరసీకి సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొని వాటిని చదవడం జరిగింది. దాంట్లో స్కూల్ పిల్లలకి కదా వాళ్ళు చెప్పేది ఆ బుక్స్, అందుకని వాళ్ళు ఇంకా చిన్న చిన్న ఈజీ ఎగ్జాంపుల్స్తో చెప్తారు, ఈజీగా అర్థమవుతాయి. అలా అర్థమైన తర్వాత కాన్సెప్ట్స్ అన్ని మనకు క్లారిటీ వచ్చిన తర్వాత PYQ తీసుకోండి. CSAT తీసుకొని డైలీ ఒక 5 లేకపోతే 10 PYQs ప్రాక్టీస్ చేస్తూ పోండి. అప్పుడు ఆ PYQలో మనకి టాపిక్స్ తెలుస్తాయి. ఒక చోట ఫ్యాక్టర్స్ అంటాడు, ఒక చోట LCM అంటాడు, ఒక చోట నెంబర్ ఆఫ్ జీరోస్ అంటాడు, ఒక చోట రిమైండర్ అంటాడు. అర్థమైందా? ఒక చోట ఇంకో కాన్సెప్ట్ అడుగుతాడు, రికరింగ్ నెంబర్స్ అంటాడు, అంటాడు. దాన్ని మీరు తీసుకొని అర్థమైందా ఆ మోడల్స్ చేసుకుంటూ పోండి. ఒకవేళ మీకు రావట్లేదు, మరీ పూర్ ఉన్నారు, హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు, ఇలాంటివి ఉంటే మీరేం చేస్తారంటే
ఐ రైజ్ అనే ఒక అకాడమీ ఉంది. ఐ రైజ్ అనే అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ క్లాసెస్ అర్థమెటిక్ 2.0 అనే ఒక క్లాసు ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో ఎన్రోల్ అయితే వాళ్ళు 1 ఇయర్కి 2000 ఏమో తీసుకొని యాక్సెస్ ఇస్తారు. డైలీ ఒక 1 అవర్ వాళ్ళ క్లాసులు విని ప్రాక్టీస్ తీసుకోండి. దాంట్లోనూ నెంబర్ సిస్టమ్తో స్టార్ట్ చేయండి. టాపిక్స్ అన్ని కవర్ అయి ఉంటాయి. దాన్ని నెంబర్ సిస్టమ్తో స్టార్ట్ చేయండి. అలా నెంబర్ సిస్టమ్తో స్టార్ట్ చేసి ఆ పీవైక్యూస్ మోడల్స్ ఉంటాయి కదా, వాటన్ని కవర్ చేసి ఉంటారు. అవి చేసుకోండి. అంతేగాని పోయి అర్థమెటిక్ ఏంటి టైమ్ అండ్ డిస్టెన్సు ఈ చేయొద్దు. దాంట్లో ఏవో కొన్ని ఇచ్చుంటారు బేసిక్ ఫండ్ అవి చూసుకుంటే సరిపోతుంది. ఇలా ఇచ్చేయండి. తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు కాంప్రహెన్షన్ సంబంధించిన నా యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో చేశాను, అది చూడండి ఫస్ట్. అది సీసాట్ కాంప్రహెన్షన్ వీడియో, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. దాన్ని చూస్తే మీకు ఇంగ్లీష్ని ఎలా డీల్ చేయాలో అర్థమవుతుంది. అర్థమైందా? రోజు న్యూస్ పేపర్ చదవాలి అనేటువంటి దానికి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇదే. ఇలా డిసిప్లైను, కన్సిస్టెన్సీ, మోటివేషను, ఒక ప్రాపర్ స్ట్రాటజీ. మీరు యూపీఎస్సీ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఎప్పుడో కూడా మీకు చెప్తుంది. అవునా కదా? నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ ఎప్పుడు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ప్రిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు అన్నీ చెప్తుంది కదా. మీరు కూడా అంతే స్ట్రాటజిక్గా డే టు డే టార్గెట్, వీక్లీ టార్గెట్, మంత్లీ టార్గెట్ అవన్నీ పెట్టుకొని ఒక అప్రోచ్తో కనుక అని చేస్తే అచీవబుల్లా కాదా టార్గెట్? అర్థమైందా? నెక్స్ట్ ప్రిలిమ్స్కి 10 నెలలు ఉంది, నెక్స్ట్ మెయిన్స్కి 14 నెలలు ఏమో ఉంది. అవునా? 14 నెలలు మీరు స్ట్రాటజీకి ప్లాన్ చేసుకొని ఒక రైట్ డైరెక్షన్లో కనుక వెళ్ళారనుకో మీరు క్రాక్ చేసుకోవచ్చు. డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే కాదు, అది ఒక మంచి షీల్డ్ లాంటిది, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. మీరు చూసే ఉంటారు, మీకు 10th క్లాస్లో ఎవడో ఒకటి తులిపోడు ఇండిసిప్లిన్ ఫెలో ఉంటాడు. వాడు ఇప్పుడు ఊర్లో ఆటో తోలుతానో లేకపోతే ఇంకో పని చేస్తూ ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కావాలంటే. అదే డిసిప్లిన్. మీకు ఎంతో కొంత డిసిప్లిన్ ఉండి జీవితం అంటే కొంత సీరియస్నెస్ ఉంది కాబట్టి మీరు ఎక్కడ దాకా రాగలిగారు. అవునా? అంతే కదా. మనం సాధించాలి జీవితంలో, మనం పెద్ద అవ్వాలి, మనం 10 మందికి హెల్ప్ చేయాలి, అటువంటి యాస్పిరేషన్స్. అదే మీరు కాకుండా మీ తల్లిదండ్రులు ఎవరో పుష్ చేసి పంపించారనుకోండి, మీరు వస్తారు, అశోక్ నగర్ దాకే వస్తారు, కానీ ఇట్లాంటి ఫ్రీ సెషన్స్కి, ఇంటరాక్టివ్ సెషన్స్కి రారు. అర్థమైందా? అంటే మీకు మనసులో స్వతహాగా ఏదో ఒకటి సాధించాలి. యు ఆర్ రెస్ట్ ఆఫ్ ద క్రౌడ్, మీరు మిగతా వాళ్ళకంటే భిన్నం అనమాట. యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద క్రౌడ్. అలా జీల్ ఉంది, ప్యాషన్ ఉంది, లైఫ్ పట్ల సీరియస్నెస్ ఉంది కాబట్టి మీరు ఎక్కడ దాకా వచ్చారు. అదే దాన్ని రైట్ ఛానల్లో ఓరియంటేషన్ చేసి పాజిటివిటీని మెయింటైన్ చేసుకుంటూ డిసిప్లైన్, కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఐఎమ్ వెరీ యావరేజ్ స్టూడెంట్. 10th క్లాస్లో నాకు 300 చిల్లర మార్కులు, ఇంటర్మీడియట్లో 800, అది సైన్స్ అండ్ ప్రాక్టికల్స్ వల్ల వచ్చాయి కొన్ని. డిగ్రీలో 60% ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. వెరీ యావరేజ్ స్టూడెంట్, బట్ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్, ట్రెమెండస్ హార్డ్ వర్క్, డిటర్మినేషన్ దట్ మేడ్ మీ ద మ్యాన్ టుడే. అర్థమైందా? అలా మీరు టార్గెట్ని మర్చిపోకుండా దాని గురించి. నేనైతే కానిస్టేబుల్గా ఉన్నప్పుడు ఎక్కడికి డ్యూటీకి వెళ్తున్నా బ్యాగ్లో బాక్సు, ఒక సివిల్ డ్రెస్ ఉంటుంది. అర్థమైందా? ఒక సివిల్ డ్రెస్, ఒక యూనిఫామ్. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఒకవేళ సముద్రంలో దూకాలి, లేకపోతే ఇంకోటో, లేకపోతే మనం ఏదన్నా రోడ్డు మీద వెళ్తుంది అనుకో, ఏదన్నా బండి మీద జారిపడినా, లేకపోతే ఇంకోటి వాడొచ్చి మనల్ని ఏదన్నా చేసినా, మురికి బురదైనా కానీ ఒక యూనిఫామ్ సేఫ్టీ. ఒక యూనిఫామ్, ఒక ఫార్మల్ డ్రెస్సు, ఒక టవల్, ఒక బాక్స్. బుక్ ఎక్కడ టైం దొరికినా ఇంక పని ఏం లేదు, కూర్చొని ఉండాలి, బుక్ తీసి ఎంతో కొంత చదువుతాం. ఏదో ఒకటి చదువుతూ ఉంటే ఆ ప్యాషన్ అనేటువంటిది, ఇఫ్ నాట్ యు ఆర్ నాట్ లెర్నింగ్, యూ విల్ బి లెర్నింగ్ హౌ నాట్ టు రీడ్ ఇట్ అనేది కూడా. అర్థమైందా? మీకు ఆన్సర్ ఏం తెలియదు, కంటెంట్ ఏం లేదు, రోజు రాస్తా పోతా ఉన్నారు, రోజు ఏదో రాస్తా ఉన్నారు. ఒకరోజు మీకు ఇంగ్లీష్లో రాయటం అనేటువంటిది, రోజు రాయటం కష్టం అని అర్థమైంది. సో ఓకే, నా స్ట్రెంగ్త్ తెలుగు కదా, నేను తెలుగులో రాద్దాం. దట్ ఈస్ హౌ ఐ రియలైజ్డ్. నేను ఇంగ్లీష్లో ఒక క్వశ్చన్ రాస్తే గంట రాస్తున్నా, అదే తెలుగులో రాస్తే 4-5 క్వశ్చన్స్ రాసేస్తున్నా. డజంట్ మీన్ దట్ నాకు ఇంగ్లీష్ రాదని కాదు, ఐఎమ్ బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ స్టూడెంట్. కానీ నా స్కూలింగ్ ఇవన్నీ ఇప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్ టాపిక్ వరకే ఇంగ్లీష్లో ఉంటుంది, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ తెలుగులో ఉంటాయి.
సో కాబట్టి నేను ఓకే, నేను నా స్ట్రెంగ్త్ ఇది, నా వీక్నెస్ ఇది అని నేను రియలైజ్ అయ్యాను. ఇంగ్లీష్లో చేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, దీంతో దాన్ని మళ్ళీ ఎక్కువ స్కిల్స్ పెట్టాలి. అదే తెలుగులో అనుకుంటే కొంచెం మెటీరియల్స్ లేవు, దాన్ని మనం సెటరైజ్ చేసుకుంటే సెట్ అయిపోద్ది అని చెప్పేసి టార్గెట్ మన మైండ్కి మనకి తెలిసింది. అది ఎలా తెలిసింది? నేను రోజు కన్సిస్టెంట్గా రాసుకోవటం, రివ్యూ చేసుకోవటం, అలా రోజు రాస్తే నాకు ఒక క్వశ్చన్ 1 hour పట్టిపోతుంది, ఇంకా 2 hours అవుతుంది కొన్ని క్వశ్చన్స్కి. ఎందుకు? నేను చెప్పా కదా, ఆన్సర్ ఫస్ట్ మనం ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయాలన్నప్పుడు ఫస్ట్ రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేయాలి. దాన్ని చేసిన తర్వాత కంపోజింగ్ అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేయాలి క్వశ్చన్ తగ్గట్టు, తర్వాత కంపోజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేయాలి. దాని తర్వాత బ్రెయిన్ చెప్తుంది నువ్వు వెళ్ళి రాయరా అబ్బాయి అని. సో మనం వెళ్ళి బ్రెయిన్ హ్యాండ్ కోఆర్డినేషన్, అది రాసిన తర్వాత ప్రజెంటేషన్ నీట్గా ఉండాలి. ఇలా ఇన్ని ప్రాసెస్ ఉన్నాయి. ఈ ప్రాసెస్లో ఫస్ట్ నా ఇన్ఫర్మేషన్ రీకలెక్షన్ అయిపోయి కంపోజ్ అయిపోయిన తర్వాత, అనాలిసిస్ అయిపోయిన తర్వాత, దేర్ విల్ బి అనదర్ లేయర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎందుకు? ఫస్ట్ నుంచి మనం తెలుగు మీడియం, తెలుగు మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఫస్ట్ తెలుగులో థింక్ చేస్తాం, తర్వాత దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాం. దానివల్ల కొంత టైం అవుతుంది. ప్రతి క్వశ్చన్కి 30 seconds టైం అయిపోయింది అనుకోండి, 20 into 30 seconds ఎంత? 1 hour. సీసెట్లో ఫెయిల్ అవుతుంది, జాగ్రత్త, ప్రాక్టీస్ బాగా. 10 minutes, 20-30 seconds 10 minutes. 10 minutes అంటే నేను ఒక్క క్వశ్చన్ పోయినట్టు, అవునా? ఒక క్వశ్చన్ రాయినట్టు. ఇప్పుడు 4 అంటే 2, ఇప్పుడు 5, 6 పేపర్లు ఉంటాయి, అర్థమైందా? సో 6లో 6 questions, 6 పదాలు 60 మార్కులు వదిలేస్తే నేను 9 marks అని ఫెయిల్ అయ్యా ఆల్రెడీ. అర్థమవుతుందా? సో అందుకని మన స్ట్రెంగ్త్ ఏముంది, మనం ఎన్ని తెలియాలన్నా కానీ మనకి వీ హ్యావ్ టు ప్రాక్టీస్ రెగ్యులర్లీ. అర్థమైందా? అలా ఆ ప్యాషన్తో డ్రైవ్ అవుతుంటే ఏదో ఒక రోజు తీరని చెప్తారు. నేనేం డిఫికల్టీ ఏం ఫేస్ కాల. BA ఇంగ్లీష్ లిటరేచర్, ఇంగ్లీష్ వల్ల నాకేం డిఫికల్టీ ఏం లేదు. అక్కడ అడిగేయండి, ఒక ఎస్సే అడుగుతాడు, ఒక ఎస్సే, ఒక ప్రెస్సీ రైటింగ్, ఒక ట్రాన్స్లేషన్, మూడింటికి 3 గంటలు. ఇంకా రాసి ఎగ్జామ్ నిద్రపోయాను కూడా నేను, పేపర్ కంప్లీట్ చేసి. పెద్ద డిఫికల్టీ ఉండదు. తెలుగు అంటే నేను తెలుగు మీడియం. సో ఎవరైతే ఫస్ట్ నుంచి, కొంతమంది ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ అవి తీసుకొని 10th classలో తెలుగు వదిలేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రం రోజు ఈనాడు చదివి దాన్ని చూసి రాసుకుంటూ ఉంటే, డైలీ ఒక 10 minutes 15 minutes టైం స్పెండ్ చేస్తే మీరు లాంగ్వేజ్ పేపర్ని కంఫర్టబుల్గా చేస్తారు. ఐ నో పీపుల్ హూ ఫెయిల్డ్ ఇన్ తెలుగు ఆల్సో, ఎస్పెషల్లీ CBSE సిలబస్ చదివిన వాళ్ళు. తెలుగు ఉండదు, తెలివి కాదు, తెలుగు ఉండదు. సో ఆ తెలుగు వల్ల వాళ్ళు రాయలేకపోతారు. వాటిని మీరు సిలబస్ పేపర్ తీసుకున్న తర్వాత దానిలో కొన్ని టెక్స్టులు అవి ఇవి తీసుకొని, నేను అఖిల్ బుద్ధితో ఒక వీడియో చేశాను, దాంట్లో నేను ఆ బుక్ లిస్ట్ అన్నీ చెప్పున్నాను, అవి తీసుకోండి. సిలబస్ తీసుకొని దాన్ని ఎన్ని పేజీలు ఉన్నాయి చూసుకొని, దాన్ని ప్లాన్ చేసుకొని, డైలీ, వీక్లీ, మంత్లీ ఇట్లా టార్గెట్స్ పెట్టుకొని, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం రోజుకి 1 kilometer నడవాలి. 1 kilometer నడిస్తే 100వ రోజు మనం టార్గెట్ దగ్గరికి వెళ్తాం. ఆ రోజు ఎగ్జామ్ బేసికల్లీ. ఆ రోజు మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాయాలి. అట్లా నువ్వు రోజు టార్గెట్ పెట్టుకున్నావు, రోజు 1 kilometer నడుస్తూ పోతూ ఉన్నావు అనుకో, ఎన్ని రోజులకి వెళ్తాం? 100 daysకి. 100 daysకి ఉన్న ఎగ్జామ్కి 100 days టార్గెట్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒకరోజు లేట్ అయిందనుకో, ఒకరోజు వెళ్ళలేదు మనం పాల్మాలో, ఏమవుతుంది? 101వ రోజు వెళ్తాం, కానీ ఆ రోజు ఎగ్జామ్ ఉండదు, అవునా? దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ. టార్గెట్స్ పెట్టుకోండి, ఏ రోజు ఏం చేయాలి. యూపీఎస్సీ మీకు చెప్తుంది, పెద్ద బాడీ ఎగ్జామ్ పెట్టి మీకు IAS IPS ఇస్తారా బాబు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ప్రిపేర్ అవ్వని యూపీఎస్సీ చెప్తుంది 1 year అడ్వాన్స్గా. ఈరోజు నోటిఫికేషన్, ఈరోజు ఎగ్జామ్, ఈరోజు మెయిన్స్ ఎగ్జామ్ అని. నువ్వు నీ దగ్గర లేకపోతే ఎట్లా ప్లాను? నువ్వు డైలీ ఏం చేస్తావు, వీక్లీ ఏం చేస్తావు, మంత్లీ ఏం చేస్తావు, సబ్జెక్ట్కి ఏం చేస్తావు, టెస్ట్ ఎప్పుడు రాస్తావు, పర్ డే ఏం చేస్తావు, పొద్దున్న ఎన్ని గంటలు వేస్తావు? టార్గెట్ పెట్టుకుంటేనే కదా. చిన్న ఇప్పుడు ఈ బిల్డింగ్ అంతా కట్టారంటే ఇటుకుని పేరుస్తూ చేసిందే కదా బిల్డింగ్. ఒక్కసారి బిల్డింగ్ వచ్చి పడిందా పైనుంచి? అలా మీరు డే టు డే టార్గెట్స్ అన్నీ పెట్టుకొని చేసుకొని, డేని ఇలా పర్ఫెక్ట్గా డివైడ్ చేసుకొని చేసుకోవాలి. సోర్సెస్ అంటే జాగ్రఫీ ఉంది, ఇప్పుడు బేసిక్ క్లాస్ NCERT బుక్స్ అని తీసుకోవాలి. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఇవన్నీ. జాగ్రఫీ ఉంది, జాగ్రఫీకి క్లాస్ 11 NCERTs తీసుకోవాలి. ఒక GC Lian అని ఒక బుక్ ఉంటుంది, అది తీసుకోవాలి.
కొన్ని టాపిక్స్ రిసోర్స్కి సంబంధించి మృణాల్ అని ఒక టాపిక్ ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో తీసుకోవాలి. సరే మృణాల్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ ఉంటే అవి విని నోట్స్ రాసుకోవాలి. వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయి రిసోర్సెస్ జాగ్రఫీకి సంబంధించి. తర్వాత హిస్టరీ ఎన్సీఆర్టీస్ తీసుకోండి. ఎన్సీఆర్టీస్ తీసుకుని నేనైతే కరీం సార్ నోట్స్ చదివాను. కరీం సార్ నోట్స్ కొంతమంది ఏం చేస్తారు, కరీం సార్ నోట్స్ యాన్షియంట్ మిడివల్ చదివిన తర్వాత మోడర్న్కి స్పెక్ట్రమ్ బుక్ తీసుకోవచ్చు. టాపర్స్ నోట్స్ తీసుకోండి, ఒక రఫ్లీ ఐడియా కోసం చూడండి అంతే. అంతేగాని ఇప్పుడు నేను నా నోట్స్ ఇదిగో నా నోట్స్ ఉంది మీకు ఇస్తా, దాంట్లో మీకేం అర్థం కాదు బేసికల్లీ. ఒకవేళ అర్థమైనా అది నా బ్రెయిన్లో ఉన్నంత క్లారిటీతో మీకు ఉండదు. కాబట్టి రెఫరెన్స్ పెట్టుకోండి, మీ ఓన్ హార్డ్ వర్క్ పెట్టండి, ఏం కాదు. డైలీ టార్గెట్ వీక్లీ అట్లా షార్ట్ నోట్స్ చేసుకోండి. అలా హిస్టరీ కరీం సారు, స్పెక్ట్రము. ఓల్డ్ హిస్టరీకి అయితే మీకు దాత్రి రెడ్డి అనే ఒక ర్యాంకర్ ఉన్నారు, ఆమె నోట్స్ కానీ, లేకుంటే ప్రహార్ అనేటువంటిది ఒకటి. జాగ్రఫీ హిస్టరీ పాలిటీ లక్ష్మీకాంత్ అండ్ బీర్ యాక్ట్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ మినిస్ట్రీ ఆఫ్ లా దగ్గర నుంచి. బీర్ యాక్ట్ జాగ్రఫీ హిస్టరీ పాలిటీ. ఎకానమీకి అయితే ఏదైనా మార్కెట్లో ఒక సోర్స్ ఒక బుక్, హిస్టరీ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇలా చేసుకొని సబ్జెక్ట్స్ స్పెసిఫిక్గా పెట్టుకొని మీకు యూ విల్ బీ గెటింగ్ మల్టిపుల్ సోర్సెస్. ఏం కాదు, వాటిని తీసుకొని సిలబస్ అంతా దానిలో ఉన్నట్టు చదువుకొని నోట్స్ చేసుకోవాలి. చదువుతూ ఉండండి, ఎంతో కొంత అర్థమవుతుంది కదా. డైలీ ఒక 1 hour టార్గెట్ పెట్టుకుని అసలు న్యూస్లో ఏమేమి హైలైట్స్ వచ్చాయి ఫస్ట్, తర్వాత హైలైట్స్లో ఏమేమి ఉన్నాయని చదువుకోవాలి. తర్వాత ఏంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి న్యూస్ పేపర్ నుంచా, అంటే స్టార్టింగ్ డే నుంచి నోట్స్ ఏం అవసరం లే. జస్ట్ నోట్స్ అయితే చేయండి, ఒక సినాప్సిస్ ఉందా చెప్పే కదా, ఇంపార్టెంట్ పాయింట్స్ అట్లా రాసి పెట్టుకోండి. దీస్ డేస్ ఎనీ వన్ మ్యాగజైన్ ఈజ్ ఎనఫ్. ఏ రాయిదేంది పళ్ళు వాళ్ళు కొట్టుకోవడానికి అన్నట్టు ఏ మ్యాగజైన్ అయినా ఒకటే. ఎందుకంటే ఇన్ దిస్ ఇన్ఫర్మేషన్ ఎరా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయింది. మీకు యూ కెన్ గెట్ ఎనీథింగ్ ఏంటిది డైలీ 1 hour టార్గెట్ పెట్టుకోమని చెప్పే కదా. డైలీ 1 hour చదువుకుంటూ పోతే దాని ఏముంటాయి 130 120 pages ఉంటాయి. 120 pages డివైడ్ బై 30 డైలీ 4 pages అందులో చదువుతారు. ఎన్సీఆర్టీకి కూడా పెట్టుకొని ఒక సబ్జెక్టు. ఇప్పుడు ఎన్సీఆర్టీస్ పాలిటీ చదివారు, తర్వాత పాలిటీ అడ్వాన్స్ బుక్ తీసుకొని చదువుకుంటూ పోండి. నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ చదువుతున్నారు, ఎన్సీఆర్టీలో ఎన్వైర్న్మెంట్ టాపిక్ చదువుకొని దాన్ని చేసుకుంటూ పోండి. అలా ఎకానమీ చదువుతున్నారు, ఎకానమీ ఎన్సీఆర్టీ చదివిన తర్వాత స్టాండర్డ్ బుక్. అట్లా పోతే ఎవ్రీ సబ్జెక్ట్ 45 daysలో ఫినిష్ చేయొచ్చు. పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏమవుతుంది ఇండియా యూఎస్ మధ్య ఏమేమి అవుతున్నాయో డే టు డే 1 hourలో ఏమన్నా అప్డేట్స్ కావాలి, ఏం అవసరం లేదు. డైరెక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది ఇంపార్టెంట్. డే టు డే అవసరం ఉంది, అది ఒక మిత్ బేసికల్లీ. అంటే సరే అప్డేట్ చేసుకుంటూ ఉండడం. అవును, అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ ఆప్షన్ అయినా ఇప్పుడు పొలిటికల్ సైన్స్ చదివితే సగం జిఎస్ సిలబస్ అయిపోయింది. అది వేరే సబ్జెక్ట్ తీసుకుంటే వేరే సబ్జెక్టు సపరేట్ చదవాలి, ప్లస్ ఇది చదవాలి. అది మీరు పొలిటికల్ సైన్స్ సిలబస్ చదివారు అనుకోండి, సగం జిఎస్ సిలబస్ అయిపోతుంది. జిఎస్ 1లో ఓల్డ్ హిస్టరీలో ఉంటుంది, సోషల్ ఇష్యూస్లో ఉంటుంది, జాగ్రఫీలో ఉంటుంది. తర్వాత పేపర్ 2 మొత్తం కలిసి వస్తుంది. పేపర్ 3లో బార్డర్ ఇష్యూస్, కంట్రీస్ వాటికి సంబంధించి ఏమి ఉంటుంది. అగ్రికల్చర్లో పీడిఎస్, పీజన్స్ వాటికి సంబంధించి మార్కెటింగ్ సంబంధించినటువంటి మూమెంట్స్ వాటిలో ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఐబీఆర్డి వీటికి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఉంటాయి. తర్వాత ఎథిక్స్లో హాఫ్ ఆఫ్ ద సిలబస్ ఈజ్ ఫ్రమ్ పొలిటికల్ సైన్స్ ఓన్లీ. ఒక ఎస్ఐ బరాబర్ రాసేయచ్చు. కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ చదువుతారు, ఆబ్వియస్లీ వాళ్ళు చదవాలి, మీరు చదవాలి న్యూస్ పేపరు. దెర్ ఇస్ నో డిఫరెన్స్. అదొక మిత్తు ఊరికే మార్కెటింగ్ చేసుకోవడానికి ఆంధ్రపాలి వాళ్ళు వీళ్ళు అది చెప్తా ఉంటారు. నోట్స్ అంటే నేను సుబ్రహ్మణ్యన్ మ్యామ్ నోట్స్, పీయూష్ చౌబే సార్ నోట్స్, ఆ 2 నోట్స్లు తీసుకున్నా. నా ఓన్ నోట్స్ నేను రాసుకున్నా. సోషాలజీకి చాలా ఆర్టికులేషన్ స్కిల్స్ ఎక్కువ ఉండాలి. సోషాలజీ ఇప్పుడు సొసైటీలో క్యాస్ట్ కనిపిస్తుందా? కానీ ఫీల్ అవుతారు మనుషులు, అవునా? అట్లా కనిపించిన దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి సోషాలజీలో. అదే పొలిటికల్ సైన్స్లో అనుకో దెర్ ఈస్ కాంక్రీట్ థియరీ అనమాట. కాంక్రీట్ థియరీ అంటే థియరీ ఫిజికల్ కనిపిస్తుంది, ఒక సిస్టమ్ అనేటువంటిది కనిపిస్తుంది. ప్రెసిడెంట్ ఉంటాడు, పార్లమెంట్ ఉంటుంది, అర్థమైందా? జస్టిస్ అంటే జస్టిస్లో 1 2 3 పాజిటివ్ లిబర్టీ, నెగిటివ్ లిబర్టీ, ఇట్లా కాంక్రీట్ కనిపిస్తుంది కాబట్టి ఈజీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ దీనిలో కనిపించదు.
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మార్క్స్ రావట్లా. సోషియాలజీ అనుకో, చెప్పు సోషియాలజీ ఆఫ్ క్లాస్ రూమ్. వాట్ ఈస్ సోషియాలజీ ఆఫ్ క్లాస్ రూమ్? ఐఆర్ అప్రోచ్. సో బేసికల్లీ మీ మార్కెట్లో ఎనీ వన్ బుక్ ఏదైనా మెటీరియల్స్ పిక్ చేసుకొని దానికి ఐఆర్ బేసిక్స్ అన్నీ చదువుకోండి. లోటస్ అరైజ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. లోటస్ అరైజ్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఐఆర్కి సంబంధించిన మీరు ఇప్పుడు ఇండియా రష్యా రిలేషన్స్ లోటస్ అరైజ్ అని కూడా వస్తుంది. దాంట్లో వాడు హిస్టరీ నుంచి మొత్తం ఇచ్చి ఉంటుంది. దాంట్లో బాగా దాన్ని ప్రింట్ తీసుకొని ఒక షార్ట్ నోట్స్ చేసుకొని దాంట్లో పెట్టుకోండి. అలా అన్ని కంట్రీస్ అన్నీ తీసుకొని పెట్టుకుంటే మీకు ఐఆర్ ఇప్పుడు నాటో లోటస్ అరైజ్ అని కూడా వస్తుంది. అది చేస్తే దానికి సంబంధించి మొత్తం వస్తుంది. అదంతా ప్రిపేర్ అయ్యి డే టు డే కరెంట్ అఫైర్స్ న్యూస్లో వస్తూ ఉంటాయి. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవ జరుగుతుందంటే ఇజ్రాయెల్ ఎన్ని బాంబులు వేసింది ఈరోజు, రేపు ఎన్ని బాంబులు వేస్తుంది, ఏ బాంబులు ఏమవుతుంది, ఇవన్నీ అవసరం లేదు. వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ జరిగింది, రోజు జరుగుతుంది, మూడో రోజు ఏదన్నా యునైటెడ్ నేషన్ ఇంటర్వ్యూన్ అయింది, అది అంతవరకు ఇంపార్టెంట్. అర్థమైందా? అలా ఆ అప్డేట్స్ అవుతూ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదువుకుంటే మోస్ట్లీ సరిపోతాం. పిఎస్ఆర్కి బేసిక్ బుక్స్ ఏంటంటే సుబ్రహ్మణ్యన్ మ్యామ్ నోట్స్, పీయూష్ చౌబే సార్ క్లాస్ నోట్స్, ఈ రెండు కలిపి ఒక నోట్స్ చేసుకోండి. తర్వాత ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ బుక్స్ నుంచి కొన్ని సెలెక్టివ్ చాప్టర్స్ మీకు కావాల్సినవి నోట్స్ తయారు చేసుకోండి. దాంట్లో సెలెక్టివ్గా పిక్ చేసుకోవాలి అంతే, బుక్స్ అన్నీ చదవాల్సిన పనిలే. అదే ఫ్లక్చుయేషన్స్ వల్ల చేంజ్ అవ్వకూడదు, దట్ ఈస్ కాల్డ్ డిటర్మినేషన్. ఒకవేళ అయిందనుకో దాన్ని మీరు కంపన్సేట్ చేయాలి. ఎక్స్ట్రా అవర్స్ బర్న్ ద క్యాండిల్ ఫర్ ఎక్స్ట్రా అవర్స్ అలా చేయాలి. అలా 45 days ప్రాక్టీస్ మంచిగా ప్లానింగ్ చేసుకొని చేయాలి. టార్గెట్స్ పెట్టుకోవాలి, ఇలా చేయాలి. చేస్తే 1.5 year కష్టపడితే ఇంకా 35 సంవత్సరాల జీవితం ఉంటుంది. మీకు తెలియదు కానీ ఇప్పుడు ఉజ్జాయింపుగా ఇప్పుడు శాలరీస్ 1.5 lakh ఏమో వస్తుంది. ఇంక మీరు పెరుగుతా అంటే ఎవ్రీ 10 years పెరుగుతూ ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్ మీరు రిటైర్డ్ అయ్యేదాకా తీసుకునే శాలరీ మంత్లీ ఆన్ అండ్ యావరేజ్ 8 lakhs ఉంటుంది. అర్థమైందా? 2050కి అప్పటికి 55-60 కదా మీరు రిటైర్డ్ అయ్యేది. అప్పుడు శాలరీ నెలకి 8 lakhs అట్లా ఉంటుంది. ఇప్పుడంతా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఫోన్ క్యాలిక్యులేటర్ తీయండి. 35 into 12 ఓకేనా? 35 into 12 ఎన్ని నెలలు తర్వాత ఇంటూ 8 lakhs. అదే చూడండి, 35 సంవత్సరాల సర్వీసు, సంవత్సరానికి 12 నెలలు, ఆన్ అండ్ యావరేజ్ ఎవ్రీ మంత్ 8 lakhs. ఎంత వచ్చింది? 33 CR 60 ఇప్పుడు 33.6 డివైడెడ్ బై 18 అయింది. Eighteen triple six. 18,666 1.8 lakh కదా అబ్బాయి, 1.86 1,86,00,000 అబ్బాయి. ఒక మంత్కి 1,86,00,000 సంపాదిస్తున్నట్టు మీరు 18 months కనుక హార్డ్ వర్క్ చేస్తే. అర్థమైందా? మీ కెరీర్ మొత్తంలో మీకు లెజిటిమేట్గా వచ్చే శాలరీ మళ్ళీ మీరు కరప్ట్ అయిపోతే నేను చెప్పలేను. సో మీ కెరీర్లో ప్రాంప్ట్గా అశోక్ కెమికల్ లాగా శాలరీ తీసుకుంటే 33,60,00,000 తీసుకుంటారు. అది 18 months కష్టపడితే సిన్సియర్గా వచ్చిందనుకోండి ఆ పొజిషన్. 18 months అంటే ఒక్కొక్క నెలకి 1.186 డివైడెడ్ బై 30 కొట్టండి. 186 డివైడెడ్ బై 30 రోజుకి 6.2 lakhs సంపాదిస్తున్నట్టు. అర్థమైందా? దట్ ఈస్ పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. అదే 1.5 year కన్సిస్టెంట్గా చదివి కనుక మీరు కష్టపడి సివిల్స్ కొడితే ఐఏఎస్ ఐపీఎస్ఏ కాదు, ఏ సర్వీస్ అయినా 24 సర్వీసులు ఉంటాయి కదా, ఏ సర్వీస్ అయినా ఇదే శాలరీ. ఇంక మీరు కరప్షన్ చేస్తే ఇంకా ఐ డోంట్ నో, దట్ ఈస్ అన్ఇమాజినబుల్.
రోజుకి 6.2 లక్షలు. దట్ ఈస్ పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. 18 months స్ట్రాటజిక్గా ప్రిపేర్ అయ్యి ఒక ర్యాంక్ కొట్టుకొని వెళ్ళిపోతాయి. కాబట్టి యూ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఆ 6.2 620 డివైడెడ్ బై 24 కొట్టు అబ్బాయి. 620 2.83. 620 28.8. చూడండి, 1 అవర్కి 25,000. 1 అవర్కి 25,000. హూ విల్ గివ్? కొంతమంది శాలరీలే నెలకి 25,000 ఉంటారు. మనకేమనిపిస్తుంది, ఇప్పుడు మనకు తెలియదు కదా, మనకేమి కాంక్రీట్గా తెలియదు. ఎందుకు? మనం ఈ ఎఫర్ట్స్ అన్నీ పెట్టిన తర్వాత మనకి జాబ్ వస్తుంది. ఆ ఎఫర్ట్స్ అన్నీ పెట్టకపోతే రాదు. సో మనం ఎఫర్ట్స్ పెడతా ఉంటే మనకి రిజల్ట్స్ రాదు కాబట్టి మనకి మోటివేషన్ ఉండదు. అదే ఒక గంట చదువుకోరని చదివిన గంటకల్లా 25,000 ఇస్తానన్నారు అనుకో, నేను నిద్ర ఆరాలు మానుకొని చదువుతానే ఉంటారు. అవునా కాదా? చెప్పండి, అవునా? ఇంక ఇంటికాడ నుంచి ఫ్యామిలీని కూడా పిలిపిస్తారు, పెట్టండి ఫ్యామిలీ పెట్టండి, మీరు తింటా ఉంటా చదువుతానే ఉండే. చదివినప్పుడు 20 గంటకి 25,000. అది గుర్తుపెట్టుకోండి. పెట్టుకొని ఒక మంచి స్ట్రాటజీస్ ఇవి చేసుకొని వాటి ప్లాన్ చేసుకొని చదువుకుంటూ, డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యావరేజ్ స్టూడెంట్స్ కూడా వెన్ హార్డ్ వర్క్స్ ఏంటి, ఇంటెలిజెన్స్ నెవర్ వర్క్స్, హార్డ్ వర్క్స్ బీట్స్ ఇట్ అంటారు కదా. ఇంటెలిజెంట్ ఫెలో నిద్రపోతున్నప్పుడు హార్డ్ వర్క్ ఫెలో ర్యాంక్ కొట్టేస్తాడు అన్నట్టు. సో మై ర్యాంక్ ఈజ్ ప్యూర్లీ హార్డ్ వర్క్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ హై బ్రెయిన్స్, హై ఇంటెలెక్చువల్ గాయ్. I have very basic, decent understanding and have good enough intelligence. ఓకేనా? ఇలా చేసుకోండి. నేను ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఐ డోంట్ నో. ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ మంత్ 25. 2 times I got లబాస్ మెకల్. లాస్ట్ టైం నేను రాలే అబ్బాయి, బిజీ ఉన్నా అని చెప్పా. దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు అటెండ్. మీరు రోజు ఒక 20 MCQs అట్లా సాల్వ్ చేసుకోండి, మీరు చదివిన టాపిక్ నుంచే. దాని మీద PYQ రాసుకోండి. ఇలా చేసుకుంటూ మీరు మిస్టేక్స్, పోయిన MCQs అన్నీ బుక్ పెట్టి రాసుకుంటూ చేసుకుంటూ పోవాలి. అర్థమైంది? అలా చేసుకుంటూ పోతూ ఉంటే, ఇప్పుడు అది కూడా సేమ్ 100 మార్కులు రాస్తారు. రాసిన తర్వాత 100 మార్కులు 100 క్వశ్చన్స్లో మిస్టేక్స్ ఏం పోయి రాసుకోవాలనుకుంటారు, కానీ ఎప్పుడు ఫినిష్ చేయరు. అదే డైలీ 15 క్వశ్చన్స్ సాల్వ్ చేసుకున్నాను అనుకో, ఒక 5 తప్పు పోయినాయి, 5 రాసుకోవచ్చు, ఈజీ కదా. అలా ఎవ్రీడే చేసుకుంటూ ఒక సండే సెలవు తీసుకోండి, ఆఫ్ చేసుకొని చిల్ అయ్యండి, మళ్ళీ చదువుకోండి. అలా చేసుకుంటే ఓకేనా? సో హోప్ యూ టు సీ యాజ్ ర్యాంకర్స్ ఎవ్రీవన్. అందరూ ర్యాంకర్స్గా కనిపించాలి. మళ్ళీ నేను మళ్ళీ లబాస్నాకి వెళ్ళినా విల్ టేక్ ఫ్రీక్వెంట్ ఆన్లైన్ లైవ్ సెషన్స్ అండ్ ఆల్. సో ఐ విల్ గైడ్ యూ టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీస్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.